Yes, yes. And hello, friends. Today we have Kondaviti Satyavati Garu with us. She is an extremely well-known women's activist based in Hyderabad. She is also the founder of Bhumika Helpline for Women in Distress. ఇక్కడ భూమిక లాస్ట్ డికేడ్ ఆల్సో భూమిక కానీ సత్యవతి గారు కానీ చేస్తున్న వర్క్ ఏంటంటే చాలా ఎగ్జాంపులరీ వర్క్. ఎన్నో రకాలుగా ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో వెంటనే ఇంటర్వ్యూన్ అవ్వడము, ఒక మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పటికీ వెంటనే దానికి యాక్షన్ తీసుకోవడం, లీగల్ ఎయిడ్ ఇవ్వడము, లేకపోతే వేరే ఏజెన్సీస్ కి రెఫర్ చేయడము, ఒక నెట్వర్కింగ్ చేయడము. అంతేకాకుండా ఏంటంటే అకాడమిక్ ఎక్సర్సైజ్ కింద చాలా కొత్త చట్టాలు తీసుకురావడంలో, కొత్త పాలసీస్ తీసుకురావడంలో, అవసరమైన చోట్ల డిబేట్స్, డిస్కషన్స్, వీటన్నిటిలో కూడా ఏంటంటే సత్యవతి గారు చాలా ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారు. షీ హ్యాస్ బిన్ అంటే హ్యాండ్స్ ఆన్, ఆవిడ స్వయంగా అంటే షీ హెస్ బిన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ సో మెనీ పాలసీ చేంజెస్ and changes also in key legislations. So it's a pleasure to have her online today. Satyavati garu, namaste. Namaste Usha garu, cheppandi. Na gurinchi chaala ekku chepparu meeru. మనకి nrisami.com రేడియోలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మనకి ఏంటంటే మనకున్న ఫాలోవర్స్ అందరూ కూడా కొంత సీరియస్ ఇష్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ అండి మనకది. ప్రధానంగా ఏంటంటే ప్రతి వారం మనం చేసే షోస్ అన్ని కూడా మనం మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు సెలబ్రిటీస్, పాలిటీషియన్స్ కానీ, లీడర్స్ కానీ, అలాగే ఏంటంటే అన్నోన్ హీరోస్ కింద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మందిని కూడా ఏంటంటే ఈ వేదిక మీదకి తీసుకురావడంలో ఎన్ఆర్ఐ సమయ చాలా వరకు ఇప్పుడు సక్సీడ్ అయిందన్నమాట. వరకు చాలా బాగుందండి. అదండి. సో ఇవాళ మనం వి వుడ్ లైక్ టు టాక్ టు ఆన్ వేరియస్ ఇష్యూస్. కొన్ని ఏంటంటే మాకు ఎస్పెషల్లీ విమెన్ ఇష్యూస్ కి సంబంధించి ఏంటంటే కొత్తగా దానిలో చాలా కోణాలు ఉంటాయి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అసలు మనం ఊహించలేని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్న విషయం ఇవాళ మీరు మాకు కొంచెం స్పష్టంగా వివరిస్తారని వెయిట్ చేస్తున్నాము. సో ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దట్ క్వశ్చన్. మామూలుగా విమెన్ యాక్టివిస్ట్ అనగానే ఏంటంటే మన దగ్గర ఒక రకంగా ఏంటంటే ఏదో ఆడవాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఎవరికి పెళ్లి చేసుకునివ్వరు, సంసారాలు చేయనివ్వరు, ఏదొచ్చినప్పటికీ వచ్చి మీద పడిపోతారు, ఇలా మామూలుగా ఏదో మహిళా సంఘాల వాళ్ళని సినిమాల్లో కూడా హేళన చేయడం, ఇలా మామూలుగా జరుగుతుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ స్టిగ్మా ఎప్పుడైనా ఫేస్ చేస్తారా మీరు? లేదండి అసలు ఎప్పుడు ఇట్లాంటి ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే నేను దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఈ స్త్రీల ఉద్యమంతో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదండి. అంటే ఇంతకు ముందు 1993 భూమిక మ్యాగజైన్ నడిపిస్తున్నాం కదా. అవును. అప్పుడు గానీ హెల్ప్ లైన్ రన్ చేస్తున్న క్రమంలో గానీ ఇలాంటి మీరు అడిగిన లాంటి పరిస్థితిని ఎప్పుడు నేను ఫేస్ చేయలేదండి. ఓకే. అది ఇక్కడ మీకు అన్ని విధాలుగా అన్ని చోట్ల సహకారం అందింది అంటారు? సహకారం ఉందండి. ఒకవేళ మన అంటే చెప్పండి. అంటే ఒక వ్యతిరేకత ఉంటుంది. మనం చేసే పని పట్ల అందరూ అంగీకరించాలని ఏం లేదు. అంగీకరించని విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మ్యాగజైన్ లో విమర్శ వస్తుండొచ్చు. హెల్ప్ లైన్ పరంగా ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదండి. అయితే అవన్నిటినీ కూడా మనం పట్టించుకునే చోట పట్టించుకుంటాము, లేదంటే మన పని మనం చేసుకునే విధానంలో వెళ్ళిపోవడం వల్ల సీరియస్ గా వాటిని సీరియస్ గా తీసుకోలేదు ఎదురైనప్పటికీ కూడా. అదే అట్లా. ఓకేనండి. ఇప్పుడు మామూలుగా ఒకవేళ కనుక మనం బ్రాడ్లీ స్థూలంగా ఇండియాలో విమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రధానమైన సమస్యలు, మెయిన్ ఇష్యూస్ ఏంటి అని ఒకవేళ ఐడెంటిఫై చేయాలంటే మీరేవి చెప్తారు? మెయిన్ ఇష్యూ అంటే వైలెన్స్ అండి. వైలెన్స్ అంటే హింస ఎన్ని రకాలుగా పెరుగుతుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 30 సంవత్సరాల నుంచి మేము స్త్రీ ఉద్యమంలో ఉన్నప్పుడు మొదట్లో మేము అనుకున్నవి చర్చించిన అంశాలు జస్ట్ వరకట్నం సంబంధించిన అంశాలు, రేప్ విషయం, అలా కొన్ని అంశాల పట్లనే మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే కనుక హింస రూపాలు చాలా భయానకంగా పెరిగినాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గత 3 సంవత్సరాలుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం కూడా మనము టాప్ లో ఉన్నాం. ఓకే. అన్ని రకాలుగాను, అంటే హెచ్ఐవి ఎయిడ్స్ విషయం తీసుకోండి, దాని పరంగా వచ్చిన హింస గానీ, తర్వాత బయట పనిచేసే చోట హింస గానీ, డొమెస్టిక్ వైలెన్స్ గానీ, తర్వాత యాసిడ్ అటాక్స్ లాంటివి ఇంత ఎక్కువగా వేరే స్టేట్స్ లో ఎక్కడ లేవండి. అది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇటు గర్ల్ చైల్డ్ గానీ, ఇటు విమెన్ గానీ, ఇంట్లోనూ బయట కూడా హింస చాలా ఎక్కువైపోయింది. దానికి కారణం గవర్నమెంట్ లిక్కర్ పాలసీ ఉండొచ్చు, తర్వాత ఇక్కడ గ్లోబలైజేషన్ చాలా వేగవంతంగా ముందే మొదలైన క్రమం ఉండొచ్చు,
ఏదైతే అభివృద్ధి నమూనాని మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ అభివృద్ధి నమూనా ఎట్లా డిస్ప్లేస్ చేసి వైలెన్స్ వైపు ఆడవాళ్ళని తీసుకెళ్తున్న క్రమం కూడా మనం ఈరోజు చూడొచ్చండి. కాబట్టి ముఖ్యంగా మనము చూడాల్సిన అంశము వైలెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఇంకా ఇంకా ఏముంటుందండి అంటే అంటే ఏదైనప్పటికీ వైలెన్స్ అనేది ఒక ఫలస్వరూపం, అంటే కల్మినేషన్ కింద, అంటే మీకు మేనిఫెస్టేషన్ ఒక ఇష్యూ సమస్య ఏదైనప్పటికీ దాని నుంచి వచ్చే పరిణామం మాత్రం వైలెన్స్ అని మీరు అంటారు. అవునండి, అవునండి, అంతే కదా. ఇప్పుడు మీరు యాక్చువల్ అంటే మీ గురించి వ్యక్తిగతంగా మీరు హౌ డిడ్ యూ కమ్ టు బి ఎ విమెన్స్ యాక్టివిస్ట్? అంటే ఏ దశలో మీరు ఇలా మహిళల హక్కుల కోసం ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేయాలని మీ జీవితంలో ఏ పాయింట్ లో మీరు డిసైడ్ చేసుకున్నారు? నేను అంటే నిజానికి నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చానండి. మా గ్రామానికి ఇప్పటికీ కూడా ఫెసిలిటీ లేదు. నేను చదువు కూడా చాలా చాలా స్ట్రగుల్ చేసిన సందర్భం నుంచి వచ్చాను. మా నాన్న చిన్న రైతు. ఆ రైతు పెద్ద ఉమ్మడి కుటుంబం నుంచి ఒక ఏదో అంటాను చూడండి, పొట్ట చేత పట్టి నగరానికి వచ్చామని. అట్లా నేను 1975 లో అంటే ఒక భ్రమ అది 1975 అనేది ఇంటర్నేషనల్ విమెన్ ఇయర్ గా ఫస్ట్ టైం డిక్లేర్ అయింది ఇండియాలో. అవును. ఇప్పుడు మా నాన్న ఏమనుకున్నారంటే చక్కగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ అంటే అందరికి ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబోలని తీసుకొచ్చారు హైదరాబాద్ నన్ను. అలా హైదరాబాద్ వచ్చానండి నేను. అట్లా ఉండిపోయాను ఇక్కడే. అయితే నేను జాయింట్ ఫ్యామిలీలో కొంత వివక్షను చూశానండి. అంటే యాజ్ ఏ గర్ల్ చైల్డ్ గా నేనేమి ఫేస్ చేయలేదు, కానీ ఆ చిన్న పల్లెటూరులో నేను ఎప్పుడు వివక్షను ఎదుర్కోవడం కానీ నా స్వేచ్ఛకు అడ్డు ఏం లేదు. కానీ జాయింట్ ఫ్యామిలీలో ఎట్లా స్త్రీలకి అణచివేత ఉంటుంది అనేది చాలా ప్రత్యక్షంగా చూశాను మా కుటుంబ సభ్యుల మధ్యనే. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రకరకాల ఉద్యోగాలు చేయడము, తర్వాత గవర్నమెంట్ 79 లో గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అవడము, అక్కడ ఫస్ట్ నేను ఉద్యోగుల సమస్య మీద పనిచేస్తుండేదానండి. హైదరాబాద్ ఎన్జిఓ అసోసియేషన్ లో సిటీ కన్వీనర్ గా ఉండేదాన్ని. ఆ ఉంటున్న క్రమంలో ఉద్యోగం చేసే ఆడవాళ్ళ సమస్యల్ని చాలా లోతుగా అధ్యయనం చేయడం, దాని మీద మీటింగ్లు పెట్టడం అన్ని చేస్తుండేదాన్ని. ఆ క్రమంలోంచి పరిచయం అవడము 1984 లోనండి. అంటే మొట్టమొదటిసారి దేశం మొత్తం మీద హైదరాబాద్ లో యాంటీ డౌరీ కమిటీ ఒకటి ఏర్పడింది. అప్పట్లో ఈ వరకట్న హింసకు సంబంధించిన చర్చ చాలా సీరియస్ నడుస్తుంది. అంటే ఇంత హింసకి కారణం వరకట్నమైనా ఇంకేదన్నా ఉందా, ఇళ్లలో హింసకు కారణం అనేది ఒక అధ్యయనం నడుస్తున్న క్రమం అది. ఆ డౌరీ డెత్ కమిటీస్ లో నేను కూడా పాల్గొంటూ అందులోంచి ఎదుగుతూ వచ్చానండి. అక్కడ అన్వేషి పరిచయం అవ్వడం, అస్మిత పరిచయం అవ్వడము, మిగతా అంటే ఏదైతే హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన స్త్రీల సంఘాలు, స్త్రీల ఉద్యమాలతో పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పరిచయము, వాళ్ళ ద్వారా కొంత నా పరిధిని పెంచుకుంటూ నేను ఈ సమస్య మీద పనిచేయడం మొదలు పెట్టానండి. ఓకే, మీరు ఇప్పుడు ఇలా పనిచేస్తున్నప్పుడు అంటే ప్రత్యేకంగా మీరేమన్నా అంటే ఒక స్పెసిఫిక్ గా ఒక ఇష్యూ గురించి మీరేమన్నా అనుకున్నారా? అంటే మహిళలకు సంబంధించి ఇది మూల కారణం, అంటే ఇది కనుక మనం కొంత దీన్ని కనుక సాల్వ్ చేస్తే మిగిలిన సమస్యలు కూడా తగ్గొచ్చు, మీరేమైనా ఆ టైంలో మీకు అలా ఏమైనా అనిపించిందా? అంటే సాల్వ్ అనే పదం చాలా పెద్దది అప్పుడు నా వరకు. అంటే ఇప్పుడు ఎన్జిఓస్ మూమెంట్ లో చేసినప్పుడు అంటే పనిచేసే ఎన్జిఓస్ అంటే ఈ ఎన్జిఓస్ కాదండి, వైట్ కాలర్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో పనిచేసే ఆడవాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి? బాత్రూమ్ లేకపోవడము, లేకపోవడము, తర్వాత వాళ్ళకి పని గంటల్లో ఎలాంటి అంటే వెసులుబాటు లేకపోవడము. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ప్రసూతి సెలవు ఉంటుంది, ఆ సెలవును కూడా మెటర్నిటీ లీవ్ ని సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం, అట్లా అలా చిన్న సమస్యలు చిన్న పరిధిలో ఆ సమస్యల మీద మాట్లాడడం అప్పుడు అవసరమైంది. తర్వాత ఈ మొత్తం స్త్రీల ఉద్యమంతో పనిచేసినప్పుడు స్త్రీల సమస్యలు చాలా విస్తృతమైనవండి, విస్తృత స్థాయిలో. అంటే పరిష్కారం కనుగొంటాము అనే ఒక ఇది ఉండదండి. దాన్ని చర్చించడము, చర్చల్లోంచి అది చట్టపరంగా మనము మార్పు తీసుకురావాలా, సమాజంలో మార్పు తీసుకురావాలా అనేది చాలా పెద్ద విస్తృతమైన అంశం అది. అంశంలో అంటే ఈ చట్టాలు తీసుకొస్తే మార్పు వస్తుందా అన్న ఆ చర్చలన్నీ జరుగుతున్నప్పుడు పరిష్కారం అనేది కొంచెం అప్పుడంత ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం కనబడలేదండి. అయిపోతాయని అంటే ఏమన్నా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. పరిష్కరించగలము ఇది అనేది ఆ ధీమా అయితే అప్పుడు లేదండి. అప్పుడు లేదు. అదే అంటే మీకు వ్యక్తిగతంగా అంటున్నారు, లేకపోతే ఇప్పుడు విమెన్స్ మూవ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు
ఇప్పుడు 75 అది అంటే ఒక రకంగా ఇంటర్నేషనల్ విమెన్స్ ఇయర్ అనండి, ఇంకో రకంగానండి కొంతవరకు అది ఒక కీలకమైన దశ కూడా విమెన్స్ మూవ్మెంట్. సో అప్పటి నుంచి మనకు 75 నుంచి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు 40 ఏళ్ళు దాదాపు అవుతున్న టైంలో డూ యూ సీ ఎనీ చేంజ్ ఇన్ డైరెక్షన్? అంటే మనకు మామూలుగా ఇది వరకు మనం ఫైట్ చేసిన ఇష్యూస్ కానీ ఇప్పటికి కానీ, లేకపోతే మనం అప్రోచ్ కానీ మనం అడుగుతున్న విషయాలు ఏమైనా చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు? ఖచ్చితంగా అండి, చాలా చేంజ్ ఉంది. ఎందుకంటే 75 వరకు, అంతకు ముందు వరకు మనకి అంటే స్త్రీల అంశాల మీద అంత విస్తృతమైన చర్చ నడవలేదు. ఎప్పుడైతే 75 తర్వాత ఇంటర్నేషనల్ దశాబ్దం ప్రకటించారు, అప్పుడు 75 to 85 అంటే మహిళా దశాబ్దం, అప్పుడు కూడా చాలా చాలా అంశాలు చర్చలోకి వచ్చినాయి. ముఖ్యంగా ఈ మనకి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కన్వెన్షన్స్ ఉన్నాయండి. బీజింగ్ లో జరిగిన కన్వెన్షన్ గానీ, అంతకుముందు చర్చలు గానీ, అంటే ఎప్పుడు కూడా చర్చల్లోకి రాని అంశాలు అప్పుడు చర్చలోకి వచ్చాయి. అంటే మహిళల హక్కులు, మానవ హక్కులు, అంతవరకు ఆ పదం అనేది లేదండి. మహిళలకి మానవ హక్కులు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అనేది బీజింగ్ కాన్ఫరెన్స్ కి కానీ, సీడా అంటాం మనం, అంటే అన్ని రకాల వివక్షతలకి వ్యతిరేక ఒప్పందం జరిగిన తర్వాతనే ఇప్పుడు ఇంటి పని గురించి కానీ, మాతృత్వం గురించి కానీ, తర్వాత మహిళల మానవ హక్కులను కానీ, ఈ కొత్త కొత్త చర్చలు కానీ, కొత్త కొత్త అంశాల గురించిన వివరణలు కానీ అంతకు ముందు అయితే ఎప్పుడు లేదండి. బీజింగ్ సదస్సు జరిగిన తర్వాత చాలా అంశాల మీద వచ్చింది. ఆ సీడా యొక్క ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడింది. ఇప్పుడు సీడా మీద సంతకాలు పెట్టిన దేశాలన్నీ కూడా ఏదైతే ఒప్పుకున్నారో, మేము ఇట్లా మా దేశంలో మహిళల కోసం ఈ చట్టాలు చేస్తాము, ఈ హక్కులు కల్పిస్తాము, దాంట్లోంచి వచ్చినవే ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు మహిళా కమిషన్ తీసుకోండి, తర్వాత 74th అమెండ్మెంట్ అనుకోండి, అంటే పంచాయతీల్లో రిజర్వేషన్, తర్వాత స్త్రీలకు సంబంధించిన కొన్ని సంస్థలు అంతకుముందు ఎప్పుడు లేవు. అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ, ఉమెన్ కోర్ట్స్ కానీ, కౌన్సిలింగ్ సెంటర్స్, అంటే ఈ హింసలో ఉన్న స్త్రీలకి కొంత వెసులుబాటు కోసం సపోర్ట్ సిస్టమ్స్ నెలకొల్పడం అనేది ఆ సీడా మీద సంతకం పెట్టిన ఎఫెక్టేనండి. దానికి తోడు స్త్రీల ఉద్యమం చాలా ఉధృతంగా భారతదేశంలో చాలా అత్యున్నత స్థాయిలో స్త్రీల ఉద్యమం నడిచిందండి. ఆ స్త్రీల ఉద్యమం నడవడం ఒకటి, బీజింగ్ ఒప్పందంతో ఈ రెండు కూడా చాలా తీవ్రంగా పనిచేయడం వల్ల కొన్ని చట్టాలు ఇప్పుడు మనకి చట్టాలు వచ్చినాయి. అవును కదండి. అదే ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటారండి. ప్రధానంగా మీరు చెప్పేదాని ప్రకారం మూవ్మెంట్ అయితే పికప్ అయింది. ఇలా మీరు చెప్పిన మూవ్మెంట్స్ అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, మన ప్రొహిబిషన్ కోసం మనం చేసిన మూవ్మెంట్ అనేది, అందులో మళ్ళీ ప్రధానంగా మహిళలే ఒక లీడ్ రోల్ ప్లే చేయడం, ముఖ్యంగా మల్లా సుబ్బమ్మ గారు లాంటి ప్రముఖ వ్యక్తులు అందులో ఉండడం ఒక కంప్లీట్ జరిగినప్పుడు ఇప్పుడు ప్రస్తుత లిక్కర్ పాలసీ, ఎందుకంటే నేను కూడా చూస్తుంటానండి, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అది అనేప్పటికీ ఆల్మోస్ట్ డైరెక్ట్ గా దెర్ ఇస్ అ కనెక్షన్ విత్ ఆల్కహాలిక్ హస్బెండ్స్ అవడం అది. సో ఈ లిక్కర్ పాలసీలో మన విమెన్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయగలుగుతున్నాం అండి? అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం? అంటే ఇప్పుడు మీరు సారా ఉద్యమం గురించి అడిగారు కాబట్టి, ఇక్కడ ఒక చాలా పెద్ద తప్పిదం అనాలి, పొరపాటు అనేది ఒక జరిగింది. ఎట్లా జరిగిందంటేనండి, సారా ఉద్యమం జరిగినప్పుడు అది 1992 చాలా పెద్ద ఉధృతంగా సారా ఉద్యమం జరిగింది. సారా ఉద్యమం జరిగిన గ్రామాల్లో గానీ, తర్వాత గానీ, అంటే కుటుంబాల్లో పరిస్థితులు గానీ చాలా మార్పు చెందినాయి. సారా లేకపోవడం అనేది కుటుంబాల్లో శాంతిని, హింసని తగ్గించడం అనేది చాలా జరిగింది. చాలా అధ్యయనాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత క్రమంగా మీరు గమనిస్తే గనక, అంటే స్త్రీలు సారా ఉద్యమం అంత పెద్ద ఎత్తున సల్పిన స్త్రీలని ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఒకటి స్టార్ట్ అయినాయి. స్వయం సహాయక సంఘాలు అని మొదలు పెట్టారు. దానికి లింక్ చూడాలి మనం. ఆ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రోజులు ఆ గ్రూప్స్ వాళ్ళ యాక్టివిటీస్ కానీ అవన్నీ బాగానే నడిచినాయి. క్రమంగా తర్వాత ఏమైందంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి సామాజిక అంశాలను పక్కన పెట్టేసి ఓన్లీ ఆర్థిక అంశాలు, పొదుపు సంఘాలు, రుణాలు, పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల పేరుని పొదుపు సంఘాలుగా మార్చి, కానీ పొదుపు చేయడము, అప్పులు తెచ్చుకోవడము, అప్పులు తీర్చడము. ఇప్పుడైతే ఇప్పుడు మహిళలకైతే ఆదివారం అప్పు, సోమవారం అప్పు, మంగళవారం అప్పు, అవే అప్పులు అయిపోయినాయి. వాళ్ళ బతుకంతా కూడా
ఈ మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చాలా వరకు ఈ మహిళా సంఘాలన్నీ కూడా ఇరుక్కుపోయినాయి. వాళ్ళ సామాజిక అంశాల పట్ల చర్చించే ఇది కానీ తోటి మహిళా సమస్యల గురించి పట్టించుకునేంత ఇది కానీ లేకుండా చేయడం అనేది చాలా పెద్ద కుట్ర జరిగిందండి. అదే 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 దాన్ని చాలా సీరియస్ గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇంత ఎక్కువ వైలెన్స్ ఆల్కహాలిజం వల్ల జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని మహిళలు ఒక ఉద్యమ రూపంలోకి రాలేకపోతున్నారంటే ఇదే కారణం. మహిళల్ని వాళ్ళ దృష్టి పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే అండి, ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఏమైనా ఉందంటారా? నాకు ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మామూలుగా నేషనల్ లెవెల్లో సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్ గురించి చాలా మనం డంకా బజాయించి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ చాలా అచీవ్మెంట్ లార్జెస్ట్ నెంబర్ ఉన్నాయని. కానీ మీరు చెప్తున్నది చాలా ఒక కొత్త విషయం, అంటే చాలా మందికి దీని గురించి ఐడియా లేదు. సో ఇప్పుడు మీ అంటే దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయండి? అంటే వై దే వాంట్ అంటే సప్రెషన్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు హింస ఈ లెవెల్లో పెరిగిపోయిన ఒక ఉద్యమం రాకపోవడానికి కానీ ఒక ఆల్కహాలిజం అప్పుడు బెల్ట్ షాపులు అడుగు ఇప్పుడు ఇంటికి ఫోన్ కొట్టు బాటిల్ పట్టు అనేది ఒక పెద్ద స్లోగన్ లాగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్ వస్తుంది అంటే ఆ స్థాయిలో డ్రింకింగ్ హ్యాబిట్స్ ని మీరు పెంచేసినప్పుడు ఆడవాళ్ళనేమో ఇట్లా ఆర్థిక అంశాల వైపు నెట్టేసినప్పుడు వాళ్ళ అప్పులు గోలలో పడిపోయి అసలు వాళ్ళకి దిక్కుతోచని స్థితిలోకి వాళ్ళు పంపేసినప్పుడు వాళ్ళ సోషల్ ఇష్యూస్ పట్ల అసలు ఏమి పట్టింపు లేని తనం అయిపోయింది. వైలెన్స్ ను కూడా యాక్సెప్ట్ చేసే స్థితికి తీసుకొచ్చారు. దీని వెనక ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నాయండి. రాజకీయాలు ఉన్నాయి. అదే ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా అంటే ఒక చోట కాస్త సమీకరణం జరగడానికి వీలు లేకుండా అయిపోయింది. అసలు అయింది సమీకరణ అయినప్పటికీ కూడా ఆ సమీకరణలో వస్తున్న అంశాలు సామాజిక అంశాలు కాదు, ఓన్లీ అప్పులు. అదే ఓకే అవును. అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే వైలెన్స్ ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అనేది అంటున్నారు. అది కూడా ఒక రకంగా యాక్చువల్గా నేను కూడా గమనించాను ఆ విషయం. అంటే అప్పటికప్పుడు ఏదో కాస్త ఏడడమో గొడవ చేయడమో లేకపోతే అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ వరకు రావడం తప్పితే దానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఏ పార్టీ కూడా ప్రయత్నించకపోవడం, అంటే పార్టీ అంటే ఏ పక్షం కూడా ప్రయత్నించకపోవడం సాధారణంగా జరుగుతుందని. దీని ఇంకొక సోషల్ ఈవిల్ అండి మన దగ్గర. అంటే ఏంటంటే దానికి అగేన్స్ట్ గా చట్టం ఉన్నా ఏమున్నప్పటికీ జరుగుతుంది డౌరీ. ఇప్పుడు అది ఇంకా పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. దీన్ని ట్యాకిల్ చేయడం ఎట్లా అంటారు? అంటే మామూలుగా డౌరీకి సంబంధించి ఒక యాక్ట్ అనేది డౌరీ యాక్ట్ అనేది ఇప్పుడు 1961 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ మీరు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటే ఒక్క కేసు కూడా బుక్ కాలేదండి. అంటే అది పెద్ద అపహాస్యం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఒక పెద్ద అపహాస్యమైన చట్టం. అది దానికి దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు, దానికి అధికారి ఎవరు అనేది కూడా ఎవరు ఆర్డీఓ ఉన్నాడని చెప్తారు. ఆ ఆర్డీఓ ఎప్పుడన్నా ఒక కేసున్నా బుక్ చేసేదేమో ఎక్కడ రికార్డ్ అయింది లేదు. ఓకే అందుకని డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే ఫెయిల్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా అనుకునేవాడు అంటే మనం కట్నం ఇచ్చే పెళ్లిళ్ళకి వెళ్లకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఈ కట్నం అయిపోతుంది అనుకున్నాం. అది కూడా ఫెయిల్యూరే. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అదే అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చేయాలంటేనంటే ఇప్పుడు కట్నం ఇవ్వడం నేరము, పుచ్చుకోవడం నేరము అనే ఎన్ని పెట్టినప్పటికీ ఆ నేరాలు రోజు జరుగుతున్నాయి, గంటకి నేరాలు జరుగుతున్నాయి. కానీ నేనేమంటానంటే ఇప్పుడు స్త్రీల పరంగా ఆంధ్రప్రదేశ్ లో 1983 నుంచి ఆడవాళ్ళకి ఆస్తి హక్కు వచ్చింది. ఎన్టీ రామారావు నుంచి ఆస్తి హక్కు ఉంది, వారసత్వ హక్కు కూడా ఉంది. తర్వాత 2005 నుంచి దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఆ చట్టం గురించిన ఒక అవగాహన కానీ దానికి సంబంధించిన ఒక క్యాంపెయిన్ కానీ ఒక అండర్స్టాండింగ్ కానీ ఎక్కడా లేదు. అంటే ఆ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అనే అవగాహన ఆడవాళ్ళకి లేదు. ఈ చట్టాన్ని ఉపయోగించుకోండి అని చెప్పే ప్రచారం లేదు. నిజానికి ఇప్పుడు ఉన్న ఆస్తుల్లో ఆడవాళ్ళకి రావాల్సినంత ఆస్తులు పంచి ఇచ్చేస్తే ఈ వరకట్నం ఎందుకు వస్తుందండి? అవును అవును. అంటే ఇప్పుడు మనము ఒక విధంగా ఇప్పుడు ఇంతకుముందు మధు కిషోర్ ఉంది కదా, మానుష్ ఎడిటర్, ఆమె ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ చేసింది ఒకప్పుడు ఒక ఆర్టికల్లో, రీథింకింగ్ ఆఫ్ డౌరీ అని. అంటే ఇప్పుడు మీరు కట్నం తీసుకోవద్దు అని అమ్మాయిలు చెప్తున్నారు. వాళ్ళేమో దాన్ని అంటే కట్నం కూడా తీసుకోకుండా షేరు తీసుకోకుండా ఎందుకు వదిలిపెట్టాలి ఆడవాళ్ళు? అవును, ఏం చేయాలి మరి? పెళ్లిగానే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోరు కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్. దాని మీద రావాల్సినంత చర్చ రాలేదు. నేను కూడా అదే అంటానండి. ఇప్పుడు కట్నం తీసుకోవద్దు, మీరు కట్నం అడగొద్దు అని అమ్మాయిలు అంటే
వాళ్ళకి రావాల్సిన షేర్ కూడా ఇవ్వకుండా ఎట్లా మరి? అదే నేనేమంటున్నానంటే చట్టపరంగా ఆస్తి ఇప్పుడు హక్కు ఉంది, దాన్ని మనం క్యాంపెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు చట్టపరంగా ఆస్తులో హక్కు అడగండి. మీకు 2 ఎకరాలు ఉంటే ఎకరం మీరు తీసుకోండి, ఎకరం మీ అన్నకో మీ తమ్ముడికి ఇవ్వండి. అట్లా మూడు పార్ట్స్ అంటే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, అట్లా కొత్త థింకింగ్ రావాలండి. ఇప్పుడు వరకట్నం మరణించాలి, వరకట్నాన్ని చంపాలి కావాలి అని అంటే కుదరదండి. ఇప్పుడు ఇంకా అది అవసరం లేదు. అంటే మీరు స్త్రీ దృక్కోణం నుంచి, అంటే ఒక ఉమెన్స్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలన్నా, ఇంట్లో అడుగు పెట్టాలి, ఇది ముందస్తు షరతు కింద కట్నం ఇస్తేనే, ఇంత కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాము అని అవసరం. అది కూడా ఉంది. అది ప్రధానమైన సమస్య కదండి. అది ప్రధానమైన సమస్య. కానీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కూతుళ్ళకి ఆస్తులు పంచుకోవడం మొదలు పెడితే మెల్లగా తగ్గుతుంది కదండి కట్నం డిమాండ్. ఒకసారి పంపకాలు అయిపోయిన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఇంకా తీసుకురా అంటారు, అక్కడ ఏమి ఉండదు తెచ్చుకోవడానికి. అదొకటి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం నిన్న కాక మొన్న పార్లమెంట్ ఆమోదించింది. అదేంటంటే పెళ్ళైన తర్వాత నుంచి, లేకపోతే అంతకుముందు కలిసి ఉన్నప్పుడు కానీ ఇద్దరు కలిసి సంపాదించుకున్న ఆస్తులు ఇద్దరికి సమానం. ఆ చట్టం కూడా వచ్చింది ఇప్పుడు. వాళ్ళు విడిపోతే కనుక, డైవర్స్ తీసుకుంటే కనుక 50-50 తీసుకోవాలి, ఇద్దరు 50-50. అప్పుడు అంటే ఆడవాళ్ళు సంపాదించని, అంటే ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు ఉద్యోగం చేయని భార్యలు ఉన్న సందర్భంలో కూడా అయినా కానీ ఉద్యోగం చేయకపోతే కూడా ఆవిడ ఇంట్లో పనిచేస్తుంది కదండి. దానికి లెక్క కట్టి ఇంట్లో ఆమె చేసి ఆమె సమకూరుస్తేనే ఆయన ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు ఆమె నాన్ మానిటరీ కంట్రిబ్యూషన్ అన్నమాట. ఇంట్లో అంత పని చేస్తుంది కదా ఆమె కూడా. అవును. అట్లా పెళ్ళైన నాటి నుంచి, లేదా పెళ్లికి ముందు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తుల్లో అన్ని కూడా ఇప్పుడు అది కూడా చట్టం అయింది. ఖచ్చితంగా అంటే మెయింటెనెన్స్ ఇవ్వడం ఒక 500-600 పడేస్తాం అనేది కుదరదు ఇప్పుడు ఇంకా. అంటే క్రమంగా చట్టాలు అయితే వస్తున్నాయి, చాలా రివల్యూషనరీ విప్లవాత్మక గృహహింస చట్టం గాని, ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు గాని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత సమభాగస్వామ్యం గాని చట్టాలు ఉన్నాయండి. చక్కటి చట్టాలు వస్తున్నాయి. భారతదేశంలో లేని చట్టం లేదు ఆడవాళ్ల పరంగా. కానీ ఇంప్లిమెంటేషన్, అంటే ఇంప్లిమెంటేషన్ నాకు ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ ఉందండి. అంటే అది కరెక్ట్ కదా మీరు చెప్పాలి. నేను గమనించింది ఏంటంటే, చట్టం ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి అసలు చాలా మందికి మొత్తం వాళ్ళ జీవిత కాలంలో ఎంటైర్ లైఫ్ టైమ్ లో వాళ్ళకి ఏ చట్టం డైరెక్ట్ గా అవసరం పడని సందర్భాలు ఉంటాయండి. అంటే ఒక గొడవ వచ్చి మనం ఒక ఏజెన్సీని దేనిలో అప్రోచ్ అవ్వడమో, ఒక కంప్లైంట్ ఏదో అయితే తప్పితే అంతవరకు ఆ చట్టం మనకి చట్టానికి చాలా దూరం ఉన్నట్టు గ్యాప్. లెజిస్లేషన్ మనకి చాలా కరెక్ట్ మీరు. అది చాలా మధ్యతరగతి ఎక్కువ కనిపిస్తుంటదండి. ఓకే. మధ్యతరగతిలో ఎలా ఉంటుందంటే, ఇవన్నీ సమస్యలు మనకు రావు, మన అమ్మాయికి రావు, మన ఇళ్లలో సమస్య కాదు. ఇప్పుడు ఎన్నో ఎందుకండి, ఇప్పుడు మీరు ఫీమేల్ ఫెటిసైడ్ తీసుకోండి. ఫీమేల్ ఫెటిసైడ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడో రాజస్థాన్ లోనో, హర్యానాలోనో, పంజాబ్ లో జరిగింది తప్ప మన ఆంధ్రప్రదేశ్ జరగమని మనం అనుకుంటాం. మనకు చాలా బలమైన నమ్మకం. అవును. కానీ నిన్న వచ్చిన రిజల్ట్స్ లో మనకు సిగ్గు పోయిందండి నేషనల్ లెవెల్లో. చిట్యాలలో 1000 మంది అబ్బాయిలకి, నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్యాల మండలంలో 1000 మందికి 527 మంది ఆడపిల్లలే ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో మనము మొత్తం మన పరువు అంతా నాశనం అయిపోయింది. అంటే అది మనం ఏమనుకుంటాం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరగము అనుకుంటాం. అవును. అది కానీ జరుగుతుంది కదా. అట్లా మిడిల్ క్లాస్ కూడా ఏమనుకుంటుందంటే, ఇది ఎందుకంటే హెల్ప్ లైన్ కి వచ్చే కాల్స్ లోనండి చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు గృహహింస చట్టం వచ్చింది, ఒక రక్షణాధికారి ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు ఆడవాళ్ళకి. ఇవేమీ తెలియదండి. ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ హింస జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ నడుపుతున్న షెల్టర్ హోమ్స్ చాలా ఉన్నాయండి. షార్ట్ స్టే హోమ్స్ ఉన్నాయి, స్వదార్ హోమ్స్ ఉన్నాయి, టెంపరీ హోమ్స్ ఉన్నాయి, రకరకాల. బట్ పరిస్థితి ఎంత ఘోరంగానే ఉండనివ్వండి, అది వేరే చర్చ. సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ అవగాహన అనేది చాలా మంది లేదు. ఎక్కడికి వెళ్ళాలి, అసలు కేసు వేసుకుంటే అడ్వకేట్ ఎట్లా వస్తాడు మనకి, ఇంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి నేను అనే ఒక ఇది లేదు. చాలా చదువుకున్న వాళ్ళు కూడా నేను ఆశ్చర్యపోతుంటారండి. హెల్ప్ లైన్ కాల్ చేసి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అండి, అదేంటండి ఎప్పుడు వచ్చిందండి అని అడుగుతారు. అదే మీరు అన్నదానికి అంటే
మన వరకు వస్తే గానీ ఇది చట్టాల గురించిన అవగాహనని చదవడం గానీ తెలుసుకోవడం గానీ అదే కూడా కదండి. చాలాసార్లు ఇంకా మన వరకు వచ్చిన తర్వాత కూడా దాని నుంచి ఏంటంటే ఇంకొక పెద్ద పరిష్కారం ఉంటుందని లేకుండా అందులోనే బాధపడుతూ జీవితాలు గడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది అంటే అంటే ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ ఉన్నాయి, దీని గురించి ఉపయోగించుకోవచ్చు. చట్టం ఉంది. ఇప్పుడు గృహహింస అనేది ఒకప్పుడు యాక్సెప్టబుల్ వైలెన్స్, అలాంటి దాంట్లోంచి హింస అనేది ఇప్పుడు గృహహింస అనేది నేరము అనేదాకా మనం చట్టం తీసుకురాగలిగాం. అవును. కానీ ఇప్పటికీ కూడా దాన్ని అంగీకరించట్లేదు కదా. ఇంట్లో నిన్న మనకి యూనిసెఫ్ నుంచి ఒక సర్వే వచ్చింది. దాంట్లో ఏంటంటే 54% అమ్మాయిలు నమ్ముతున్నారు భర్త కొట్టడం న్యాయం అని. అవునండి, అవును. అది నేను కూడా చూసాను. మొన్న వచ్చింది కదా. మనము ఎన్ని రకాలుగా చేస్తే ఈ భావజాలం పోతుంది, తర్వాత ఎన్ని చట్టాలు చేస్తే కూడా ఏం ఉపయోగం ఏముందండి? అదేనండి. నాకు యాక్చువల్గా మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఒక లాస్ట్ మంత్ నేను ఒరిస్సాలో ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే చెంప దెబ్బ కొట్టడం, వీపు మీద ఒక దెబ్బ వేయడం అనేది వైలెన్స్ కింద రాదు, కర్ర తీసుకుని కొడితేనే వైలెన్స్. కర్ర చేతిలో పట్టుకుంటేనే ఏమన్నా ఆయుధం అంటూ ఉంటేనే వైలెన్స్. చేతితో ఎంత కొట్టినా అది మొగుడు నాకు కొడతాడు అన్న ఒక అభిప్రాయం యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. కొట్టినోడే పెడతాడు, పెట్టినోడే కొడతాడు మన పాటలు కూడా ఉన్నాయి సినిమాల్లో. అవునండి, అవునవును. కొట్టిన చెయ్యే పెట్టు, కొట్టిన చెయ్యే కోరు అంట. అంటే అలాంటి భావజాలం అనేది అది ఇంకిపోయింది మన రక్తంలో. పెట్రియార్కల్ సిస్టమ్ లో ఉన్న ఈ భావజాలం అనేది మన బ్లడ్ లో ఇంకిపోయినప్పుడు ఇన్ని చట్టాలు ఆడినప్పటికీ కూడా ఆ భావదాస్యం నుంచి బయటపడకపోతే చట్టాలు ఏమి చేయలేమండి. అవునండి. ముందు కొట్టాల్సింది దెబ్బ కొట్టాల్సింది అక్కడే. అవునండి. అయితే న్యూ జెర్సీ నుంచి రజనీ గారికి ఒక క్వశ్చన్ ఉందండి. అంటే ఇందాక మీరు ఈ మైక్రో ఫైనాన్స్, సూక్ష్మ రుణాలు దానిలో చాలా పెద్ద కుట్ర జరిగిందని మీరు అన్నారు. ఇంకొంచెం వివరంగా చెప్తారా? కుట్ర అంటే వాట్ ఈస్ ఇట్ దట్ యు మీన్ ఎగ్జాక్ట్లీ, అంటే కొంచెం ఎలాబరేట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇంతకు ముందు స్వయం సహాయక సంఘాలు అనేవి వాళ్ళు నెల గానీ వారం గానీ కూర్చుని ఆ గ్రామంలో ఉన్న సమస్యల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు మొత్తం అవన్నీ చర్చించడము, దానిపైన చాలా చైతన్యంతో వ్యవహరించడం చేసేవాళ్ళు. తర్వాత క్రమంగా ఏమైందంటే ఎప్పుడైతే మైక్రో ఫైనాన్స్ ఎంటర్ అయిందో, ఇవి ఉంది కదండి, స్వయం కృషి సంఘం గాని, అస్మితను బట్టి, శంషేర్ అని రకరకాల పేర్లతోటి రకరకాల పేర్లతోటి గ్రామీణ స్థాయిలోకి చొచ్చుకెళ్ళిపోయినాయి ఈ మైక్రో ఫైనాన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అప్పు ఉన్న అవసరం లేకుండా అప్పిస్తారండి. అవును. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే అవసరాలు ఉంటాయి కాబట్టి ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం, మళ్ళీ ఇంకొకటి ఇస్తే అట్లా 3-4 దగ్గర అప్పులు తీసుకోవడము, అవి తీర్చడానికి మళ్ళీ అప్పులు తీసుకోవడము. అంటే ఒకరికి సోమవారం అప్పు కట్టాల్సి ఉంటుంది, ఇంకొకరికి మంగళవారం, అట్లా చాలా తిప్పలు పడుతూ అప్పులు కట్టడము, అప్పులు తీసుకోవడం వైపు వీళ్ళని నెట్టేయబడ్డారు. ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ఘోరమైన అంశం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా పురికొల్పడం. ఎవరైతే 15 మంది గ్రూప్ లో ఒకళ్ళు కట్టలేదు అనుకోండి, మిగతా 14 మంది ఆమె ఇంటికి వెళ్ళి తిట్టొస్తారు. ఓకే. ఆ మానవ సంబంధాల విధ్వంసం కూడా జరిగిపోయింది దీనివల్ల. అంటే తోటి మహిళల్ని వాళ్ళ కష్టాల్లో ఆదుకునే వాళ్లే అప్పు కట్టలేదు కాబట్టి మొత్తం సంఘానికి లాస్ వచ్చింది కాబట్టి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి తిట్టడము, వాళ్ళ గుమ్మాలు పీక్కు రావడము, వాళ్ళని కొట్టి రావడము, అలా చాలా కేసులు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్ లో. ఆత్మహత్యలు జరిగినాయి చాలా. ఓకే. అది జరిగినప్పుడు ఏమైందంటే ఆ కుట్రను ఎందుకుంటున్నానంటే నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హింస గురించి కానీ, వాళ్ళ జీవితాల గురించి కానీ, చుట్టూ జరుగుతున్న పరిణామాలు కానీ, ఇప్పుడు మద్యపానం గురించి సంబంధించిన ఆ దుష్ప్రభావం గురించి కానీ ఆడవాళ్ళు ఆ గ్రూపుల్లో మాట్లాడుకోనీయకుండా వాళ్ళని ఈ సూక్ష్మ రుణాల వైపు నెట్టేయడం అనేది కుట్రనేది. ఓకే. అంటే రెండు వైపుల నుంచి మీరు చూసా అంటే ఏంటంటే ముందు ఈ ఫైనాన్స్ సంస్థలు మామూలుగా ప్రైవేట్ కమర్షియల్ సంస్థలు తమ ప్రయోజనం కోసం ఒక రకంగా వాళ్ళని నిర్వీర్యం చేస్తే, రెండో రకంగా ఏంటంటే వీళ్ళు మరీ యాక్టివ్ అయిపోతే మనకి రేపొద్దున ప్రాబ్లం అవుతుందని ఉన్నారంటారు. వాడుకునే వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా కూడా చాలా పెద్ద కుట్ర జరిగింది. ఇప్పుడు అది దాని నుంచి ఎప్పటికీ బయటపడతారనేది కూడా చాలా అనూహ్యం అండి.
చాలా ఊహించలేము అసలు ఎప్పటికీ వీళ్ళు ఈ అప్పులు తీసుకున్న వాళ్ళందరూ బయటపడతారనేది. నిషేధించి అంటున్నారు, ఉట్టదే ఎక్కడ నిషేధించలేదు, రుణాలు నడుస్తూనే ఉన్నాయి, అప్పులు తీసుకుంటూనే ఉన్నారు. ఓకే, ఐ హోప్ రజనీ గారికి అది అంటే క్లియర్ అయిందా? అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న ఒకటి ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. దిస్ ఇస్ a small note to our non-Telugu listeners. In case you have any questions for Satyavati garu, you can just ask that question. I think Satyavati garu will answer that. And దీని నుంచి కొంచెం ముందుకు వెళ్దామండి. ఇప్పుడు మామూలుగా మీరు భూమిక హెల్ప్ లైన్ మనం ఉన్న వాటిలో అంటే ఎస్పెషల్లీ ఏపీలో చాలా నెలకొండ యాక్టివ్ గా పనిచేస్తూ వెంటనే అవసరమైన దానికి కావాల్సిన యాక్షన్ తీసుకోవడంలో ఐ థింక్ భూమిక హాస్ బిన్ ఒక కీ హెల్ప్ లైన్ కింద ఎమర్జ్ అయింది. అది మామూలుగా వినమే కాదు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు వచ్చిన సర్టిఫికేషన్ కూడా అదే. సో ఇప్పుడు ఈ భూమిక దీనిలో డిస్ట్రెస్డ్ విమెన్ అని మీరు అది పెట్టినప్పుడు ఈ డిస్ట్రెస్ అనేది ఏ రకంగా డిఫైన్ చేస్తారు? హూ ఆర్ డిస్ట్రెస్డ్ విమెన్ బేసిక్గా? ఓకే, అంటే ఏదైనా కావచ్చండి. డిస్ట్రెస్ అనేది సమస్య, వాళ్ళ జీవితంలో వచ్చిన ఏదైనా సమస్య కావచ్చు. అంటే అసలు ఆ భూమిక హెల్ప్ లైన్ పెట్టడానికి కారణం కూడానండి, అంటే మ్యాగజైన్ రన్ చేస్తున్న క్రమం నుంచి చాలా మంది స్త్రీల సమస్యలు మా దగ్గర రావడము, మేము అప్పుడు మా వేరే వేరే ఆర్గనైజేషన్స్ రెఫర్ చేయడము చేస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే 2005కు ముందు, హెల్ప్ లైన్ పెట్టక ముందు. అయితే ఏమైందంటే 2001లో ఎప్పుడోనండి 2002లో సంగీత శర్మ అని ఒక హైకోర్టు అడ్వకేట్ సూసైడ్, మీకు గుర్తుండే ఉంటది, హైకోర్టు అడ్వకేట్ ఒక ఆమె సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నప్పుడు దాని మీద చాలా పెద్ద ఎత్తున హైకోర్టులో గొడవలు చేయడము, మేము ఒక 2 రోజులు కాన్ఫరెన్స్ పెట్టాం దానిపై. అంటే పనిచేసే చోట ఆడవాళ్ళు ఇంతటి హింసను ఎదుర్కొంటున్నారు. సంగీత శర్మ మామూలు ఆమె కాదు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్. ఆమెనే అన్ని చట్టాలు తెలిసిన ఆమెనే అంత బేలగా ఆత్మహత్య చేసుకుందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తారు, ఎవరితో అడుగుతారు, ఎవరితో మాట్లాడతారు అన్న ఆలోచన నాకు అప్పటి నుంచి, సంగీత శర్మ సూసైడ్ దగ్గర నుంచి నా మనసులో అదొకటి తిరుగుతూ ఉందన్నమాట. అసలు ఈ సమాచారం, ఇప్పుడు ఇందాక నేను అన్నాను మీకు, చట్టాల గురించి అవగాహన కానీ సమాచారం కానీ చాలా అవసరం అండి. అది ఎక్కడ జరగటం లేదు. సమాచార ప్రసారం ఎట్లా చేయాలనే ఆలోచనలో చేసినప్పుడు హెల్ప్ లైన్ పెడితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అంతవరకు అసలు హెల్ప్ లైన్ అనే కాన్సెప్ట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. అవును, అది ఎవరు నడపలేదు. అందులో ఒక ఎన్జిఓ సంస్థ హెల్ప్ లైన్ పెట్టడం అనేది ఎక్కడ లేదు. అయితే అట్లా ఆలోచన వచ్చినప్పుడు నేను అనుకున్నాను పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ ఆక్స్ఫామ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓది, ఇంటర్నేషనల్ ఎన్జిఓ. వాళ్ళని నేను అడిగాను అనమాట, ఇట్లా ఆలోచన వస్తుందండి నాకు, పెడితే ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది, మేము సపోర్ట్ చేస్తాము, మీరు స్టార్ట్ చేయండి అన్నారు. ఇమ్మీడియట్ గా అది March 8, 2006 రోజున స్టార్ట్ అయిందండి. ఓకే, చేయగానే మేమేమనుకుంటే ఒక ఫోన్ పెడితే ఏం జరుగుతుందిలే, ఎవరు రోజుకు ఒక కాల్ 2 కాల్స్ వస్తాయి అనుకున్నాం. అయితే ఆ రోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద స్టోరీ వచ్చింది, హెల్ప్ లైన్ నంబర్ వేస్తూ, ఇనాగ్రేషన్ రోజు. మీరు నమ్మరండి, మేము ఫంక్షన్ లో ఉన్నాము, ఫంక్షన్ జరుగుతా ఉంది, అప్పుడు డీసీపీ ఎవరో వచ్చారు పోలీస్ నుంచి. అయితే ఫోన్ రింగ్ అవుతా ఉందండి, హెల్ప్ లైన్ నంబర్ రింగ్ అవుతా ఉంది. ఆ రోజు 140 కాల్స్ వచ్చినాయండి. ఓకే ఓకే, అసలు హెల్ప్ లైన్ అంటే ఏంటి, ఎలాంటి సమస్యలు మీరు పరిష్కారం చూపిస్తారు, మీరు సమస్యలో ఉన్న స్త్రీలు అంటున్నారు కదా, ఎలాంటివి మాకు పరిష్కారం ఇస్తారు, అలా ఎంక్వైరీ కాల్స్, కొన్ని కేసులు, అట్లా ఆ రోజు మొదలైన హెల్ప్ లైన్ కాల్స్ అండి ఇప్పటికి దాదాపు 15,000 కాల్స్ వచ్చినాయి. ఓకే ఓకే, ఇన్సిడెంట్ అండి ఇదే కరెక్ట్, ఇదే టైంలో అర్చన గారు లాస్ ఏంజలస్ నుంచి అదే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. హౌ మెనీ కాల్స్ డస్ భూమిక రిసీవ్ అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇష్యూస్ రిపోర్టెడ్ అని అడుగుతున్నారు. ఇందులో వచ్చిన కాల్స్ లో 80% గృహిణులకు సంబంధించిన ఉంటాయండి. ఓకే, భార్య భర్తల గొడవలు, తర్వాత భర్త కొట్టడము, తర్వాత భర్త రెండో పెళ్లి, ఈ మధ్య ఎక్కువైపోయింది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ మ్యారేజ్, బయట కొన్ని సంబంధాలు నడపడము, అలాంటి ఎక్కువ వస్తాయి. 80% మాత్రం గృహిణులకు సంబంధించినవి వస్తాయండి. వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మందికి చాలా వరకు వాళ్ళు మాట్లాడడానికి ఒక అవుట్లెట్ కావాలండి. ఓకే ఓకే, చాలా వాళ్ళకి సలహా అక్కర్లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం హైదరాబాద్ ఎంత వేగవంతంగా ఉంది లైఫ్ అనేది. అంటే పక్క వాళ్ళకి ఒక మాట చెప్పుకోవడానికి గానీ, ఒక ఊరట పొందడానికి గానీ ఎలాంటి అవకాశం లేదు ఇప్పుడు. ఎవరి గోల వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి జీవితం వాళ్ళది అయిపోయినప్పుడు.
నాకు ఈ సమస్య ఉంది, నేను ఎవరో చెప్పుకోవాలి అనుకున్నప్పుడు హెల్ప్ లైన్ కాల్ చేసినప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడతారండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకా చాలండి, మేము మాట్లాడుకున్న తర్వాత నా మనసు చాలా తేలికైంది, నాకేమైనా అవసరం అయితే తప్పకుండా మీకే చేస్తాను, కాల్స్ చాలా ఉంటాయండి. అదే అంటే ఒక రకంగా ఏంటంటే అవుట్లెట్ అవ్వడం ఆన్లైన్ కౌన్సిలింగ్ లాగా ఒకళ్ళకి అయిపోతుందేమో, అంటే కాల్లోనే కాల్లోనే. ఎందుకంటే ఇక్కడ యువతల్లో రిసీవ్ చేసుకునే వాళ్ళు ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, MSWs. వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చే పద్ధతి కానీ, ధైర్యం ఇచ్చే పద్ధతి కానీ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. అందుకని అంటే ఇంకొకటి మనకి భూమిక హెల్ప్ లైన్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. టోల్ ఫ్రీ నంబరు, ఎంతసేపు అయినా ఫ్రీగా మాట్లాడొచ్చు. మామూలుగా కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ కొన్ని ఉంటాయి, 3 minutes అవగానే టక్కన ఆగిపోతుంది. దీనికి అన్లిమిటెడ్, ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. వాళ్ళు ఎంత వాళ్ళ చెప్పదలుచుకున్న విషయం మాట్లాడొచ్చు. ముఖ్యంగా హెల్ప్ లైన్ మీరు అన్నారు సక్సెస్ అయింది అనడానికి కారణం ఏంటంటేనండి, ఒక కాన్ఫిడెన్షియాలిటీ మేము తీసుకోవడం, గోప్యత అంటే రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకున్నాం. మీరు చెప్పిన విషయాలకి బయటకు వస్తే బాధ్యత మాది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెడతారండి. లేదంటే ఫస్ట్ కాల్ చేయగానే మీరు పేపర్కి ఇస్తారా, టీవీలకు ఇస్తారా, మా గురించి బయట చెప్తారా, మీరు ఎక్కడ బయట పేపర్లో రాస్తారా, అది ఫస్ట్ క్వశ్చన్ అదే వేస్తారండి. లేదండి మీరు ఇష్టం లేదు, మీ పేరు చెప్పొద్దు, మీ ఊరు చెప్పొద్దు, మీరు ఏమీ చెప్పొద్దు, మీ బాధ చెప్పుకోండి చాలు. ఓకే. ఇప్పుడు శ్రీకాంత్ గారు హ్యాస్ ఎ క్వశ్చన్, ఆయనే అడుగుతారు ఆ క్వశ్చన్. ఇప్పుడు శ్రీకాంత్ గారు. సరే సరే. సత్యవతి గారు నమస్తే. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్ అండి, లాస్ ఏంజలస్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం గారు మీ షో వింటున్నాను. చెప్పండి. అసలు చెప్పండి. ఇలాంటి ఒక హెల్ప్ లైన్ ఉంటుందని కానీ, విమెన్ వైలెన్స్ మీద వాటి మీద కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు, మీరు ఇందా చెప్పారు. ఇలాంటిది ఒకటి ఉన్నట్టు కూడా అసలు అవగాహన కూడా లేదు మాకు. ఇది ఒక బాధాకరం అనమాట. అంటే టెలివిజన్ ఛానల్స్ వాళ్ళందరూ అసలు ఇలాంటివి ఫ్రీగా ఎయిర్ చేయాలా, బట్ అఫ్ కోర్స్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయలేము. బట్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే మేడం గారు, టోల్ ఫ్రీ నంబరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది, కానీ మీ వెబ్సైట్ చాలా అంటే ఎవరన్నా నిజంగా దాతలంటే ఊరిని డబ్బులు ఇవ్వటమే కాదు, మీ వెబ్సైట్ ని అద్భుతంగా ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ఈ షో ద్వారా, ఎందుకంటే నేను చాలా 100 కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాను, నేను చేయలేను, కానీ ఈ షో ద్వారా నేను మన లిజనర్స్ ని కోరుకునేది ఏంటంటే ఎవరన్నా ఒక్కళ్ళు ముందుకొచ్చి కొద్దిగా భూమిక హెల్ప్ లైన్ వాళ్ళతో వర్క్ చేసి వెబ్సైట్ కొద్దిగా రీవ్యాంప్ చేసి కొద్దిగా లేదు. అవునండి. సో దాని గురించి కొద్దిగా చూశాను అనమాట. అదొకటి చేస్తే బాగుంటుందని ఈ షో ద్వారా నేను లిజనర్స్ అందరినీ ఎవరన్నా కొద్దిగా వాళ్ళని కూడా దాతలని పిలుస్తున్నాను. ఎందుకంటే ఇలా కూడా ఏదైనా వెబ్సైట్ పరంగా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళు డొనేట్ చేసినట్టే. అది అందుకే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు అన్నది ఏంటంటే వెబ్సైట్ మెయింటెనెన్స్, దానికి నిజానికి మేము చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో పనిచేస్తున్నామండి. ఉషా గారు మీకు తెలుసు కదా? అవును తెలుసండి, తెలుసు. మ్యాగజైన్ రన్ చేయడం అనేది కత్తి మీద సాము. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది. మొన్ననే డికేడ్ స్పెషల్ ఇష్యూ వేసాం, ద్విదశాబ్ది 20 సంవత్సరాల ప్రత్యేక సంచిక వేసాము. అంటే ఒక ఆల్టర్నేటివ్ మ్యాగజైన్ రన్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఇన్ని సంవత్సరాల పాటు అది చాలా కష్టంగా నడుపుతున్నాము. హెల్ప్ లైన్ కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. హెల్ప్ లైన్ ఒకటే కాదు, రెస్క్యూ చేయడానికి ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మేము అర్ధరాత్రి అపరాత్రి రెస్క్యూ చేస్తామండి ఉష గారు. అవును అవును. ఎట్లా అంటే ఇప్పుడు మా కర్నూలు ఉందనుకోండి, కర్నూలు నుంచి నైట్ కాల్ వస్తుంది, హస్బెండ్ కొట్టి ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయినాడు, ఎట్లా ఇప్పుడు ఆమెని. అప్పుడు ఇంకా మేము ఎన్ని పరుగులు పెట్టాల్సి వస్తుంటే, నేను అంటే ఫిజికల్ గా పరుగు పెట్టడం కాదు, ఇటు పోలీసుల్ని, ఇటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అక్కడ మాకున్న వాలంటీర్స్ ని, మాకున్న అడ్వకేట్స్ ని అందరినీ అలర్ట్ చేసి అమ్మాయిని రెస్క్యూ చేస్తాం. ఓకే. అట్లా ఎన్నో చేస్తాము. అంటే హెల్ప్ లైన్ కి ఉన్న మరో ముఖ్యమైన అసెట్ ఏంటంటేనండి, మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 200 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఓకే. ఫ్రీగా పనిచేస్తారు. ఏ టైంలో వెళ్ళమన్నా అక్కడ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము, ప్రొటెక్షన్ ఆఫీసర్ తీసుకెళ్ళడం, రెస్క్యూ చేయడము, ఇవన్నీ చేస్తారండి. నిజంగా అది చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడం అనేది, అలాంటి నెట్వర్క్ ని మేము డెవలప్ చేసుకోగలిగామండి. అదేనండి, అదే. అవునండి.
అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అంటే మాకు షో పూర్తయ్యే లోపు మీరు ఒకసారి ఏంటంటే ఎవరైనా ఒకవేళ వాలంటీర్ గా చేరాలి అంటే ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి అంటే ఏం చేయొచ్చో కూడా మీరు షో అయిపోయేలోపల చెప్తారు. కానీ అంతకంటే ముందు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకంటే ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి ఎన్ఆర్ఐ విమెన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఇష్యూస్ ఏమైనా మీ దృష్టికి వచ్చాయి అంటే మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయడం కానీ ఇండియా అవుట్ ఆఫ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఎనీవేర్ అవుట్ సైడ్? మాకు యుఎస్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తాయండి. ఓహో ఓకే. ఎట్లా వస్తాయంటే ఇప్పుడు భూమి వెబ్సైట్ ద్వారా కానీ, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఒక అస్తవ్యస్త వెబ్సైట్ ఉంది మాది, దాంట్లో నంబర్ అయితే తెలుస్తుంది, సరిగా అప్లోడ్ చేయడము దాన్ని మెయింటైన్ చేయలేక మేము అట్లనే పెట్టుంచేసాము. ఆ నంబర్ తెలుస్తుంది వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే నావి టీవీలో టాక్ షోస్ వస్తాయండి. ఇప్పుడు నవీన ప్రోగ్రామ్ లో వస్తుంది, ఈ రోజు వనిత ఛానల్లో హెల్ప్ లైన్ లో నేను వెళ్ళాను. అంటే ఈ టాక్ షోస్ బయట యుఎస్ లో కూడా వెళ్తుంటాయి కదా, అవును, అట్లా కూడా కొంతమంది నంబర్ తెలుస్తుంది. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నా నంబర్ వస్తుంది, హెల్ప్ లైన్ నంబర్ వస్తుంది. హెల్ప్ లైన్ అనగానే టోల్ ఫ్రీ నంబర్ వస్తుంది. అట్లా చాలా మంది ఎన్ఆర్ఐస్ మాకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ఆర్ఐ ఏముంటుందండి వాళ్ళ ముందు వాళ్ళు చెప్పే వాటిలో ప్రధానంగా ఏముంటాయి? మేజర్ గా అక్కడ కూడా అదే వైలెన్స్ అండి, డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళకి అంటే చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లి కొంతమంది అక్కడ మోసపోయిన వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వైలెన్స్ లో ఇరుక్కుని మళ్ళీ ఇక్కడికి రాలేక ఆ కేసులు చేయలేక అలాంటి కేసులు కూడా చాలా చేస్తామండి. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ గా మేము చేయలేకపోయినా ఈ సిఐడి డిపార్ట్మెంట్ ఉంది, సిఐడికి మేము రెఫర్ చేస్తాం అవి. ఇక్కడ ఐజీ సిఐడి ఉమాపతి గారు ఉన్నారు, చాలా హెల్పింగ్ గా ఉండే పోలీస్ ఆఫీసరు. ఆయన ద్వారా మేము వాళ్ళ దృష్టి తీసుకెళ్తాం. పలానా కేసు ఉందండి, ఈ కేసు ఇట్లా ఎన్ఆర్ఐ కేసు ఉంటే వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా వాళ్ళు అఫీషియల్ గా డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటారు. అప్పుడు మేము కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి మాట్లాడతామండి. వాళ్ళు ఏం చేస్తారంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ నంబర్లు కానీ వాళ్ళ సిస్టర్స్ పేర్లు కానీ చెప్తారు మాకు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడతాం, ఇట్లా మీ అమ్మాయి ఇష్యూ. కొంతమందికి పేరెంట్స్ కూడా తెలియకుండా వైలెన్స్ ఫేస్ చేస్తుంటారండి, అక్కడ చెప్పుకోలేదు. అలాంటి కేసులు ఏంటంటే ఇక్కడ కొన్ని రిఫరెన్స్ నంబర్ ఇచ్చి మమ్మల్ని కాల్ చేయమంటారు. అంటే మేము కాల్ చేసి చెప్పడము ఇట్లా ఈ పరిస్థితిని, అలాంటివి కూడా చాలా జరిగినాయండి. ఇప్పుడు కూడా చాలా కాల్స్ వస్తుంటాయండి. ఇప్పుడు కూడా మీ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకి లేటెస్ట్ నిన్న కాక మొన్న మనకి ఢిల్లీ హైకోర్టు ఒక కొంత సెన్సేషనల్ గా ఒక రూలింగ్ ఒకటి ఇచ్చింది. ముస్లిం గర్ల్స్ విషయంలో 15 years అంటే ప్యూబర్టీ వచ్చిన తర్వాత గర్ల్ కెన్ మ్యారీ ఈవెన్ ఎట్ 15 అని చెప్పేసి, అది దాని సంబంధించి అసలు అది ఏంటి? అదంటే మనకి అది ఒక డేంజరస్ ట్రెండా లేకపోతే అది యాక్సెప్టబుల్? దాని గురించి ఆ జడ్జిమెంట్ నేను చూడలేదండి. కానీ ఇప్పుడైతే ఈ కన్సెంట్ దీని మీద మాత్రం చాలా చర్చ నడుస్తుంది. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు కదా, అంటే 18 years లోపు 21 years లోపు మగ పిల్లలు సెక్షువల్ గా వాళ్ళు కన్సెంట్ చేయడం అనేది నేరం అనేది ఒక చట్టం తీసుకురాబోతున్నారు. దాని మీద చాలా చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, చాలా ఇప్పుడు అంటే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చర్చ నడుస్తా ఉంది ఇంకా. ఓకే, మీరు చెప్పిన జడ్జిమెంట్ నేను ఫాలో అవ్వలేదండి, నేను చూడలేదు. అలాగనే అంటే కానీ ప్రస్తుతానికి మామూలుగా అంటే ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ అనే ఈ సందర్భంలో చూస్తే కనుక అడోలసెంట్ గర్ల్స్ ఇష్యూస్ కూడా మీరు డీల్ చేస్తారు మామూలుగా, టీనేజర్స్ కానీ ముఖ్యంగా ఇప్పుడు సిటీస్ లో కొత్త ట్రెండ్. మొన్న మనం మళ్ళీ అంటే లాస్ట్ 2-3 years గా నడుస్తున్న శీతల్ తల్వార్ మర్డర్ కేసు కూడా చూస్తున్నాం మనం. 14-year-old గర్ల్ అంటే వాళ్ళ ఇప్పటికీ క్లారిటీ లేకపోయినప్పటికీ ఆనర్ కిల్లింగ్ అని కూడా అందులో ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇలా ఏంటంటే 14-15 years 16 years గర్ల్స్ కూడా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్న ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, మీ అభిప్రాయం మీద? చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా సమస్యలు. నిజానికి ఈ అమ్మాయిలు అంటే ఎవరు దాన్ని సరిగా అడ్రస్ చేయటం లేదు. కానీ అంటే వెస్టర్నైజ్ అయిపోతున్నారు, వెస్టర్న్ కల్చర్ ఫాలో అయిపోతున్నారు, పాడైపోతున్నారు అని చెప్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద సీరియస్ గా చర్చించిన సందర్భాలు తక్కువ ఉన్నాయండి. చాలా అంటే వాళ్ళని నిందించే ధోరణిలో మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అన్ని ఓపెన్ అయినాయండి. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ ఓపెన్ ఉంది, రకరకాల అన్ని మనం తలుపులు తెరిచేసినప్పుడు ఆ తలుపులు తెరిచిన సందర్భంలో వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా హౌ టు మేనేజ్ లైఫ్ అనేది నేర్పాలి తప్ప మీరు ఇంటర్నెట్ చూడొద్దు, మీరు సెల్ ఫోన్ లో మాట్లాడొద్దు, మీరు ఆ కల్చర్ లోకి వెళ్ళొద్దు అనేది జరగని పనేది. ఈ గ్లోబలైజేషన్ దాంట్లో ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత జరగదు. కానీ మనము వాళ్ళని పెంచే పద్ధతిలో కానీ వాళ్ళకి ఫ్రెండ్లీగా అడ్వైస్ చేయడంలో కానీ అది ఉండాలి.
ఇప్పుడు నిందించే ధోరణి కనిపిస్తుంది. పిల్లలంతా పాడైపోతున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, తాగుతున్నారు, డ్రగ్స్ తింటున్నారు అంటే వాళ్ళని మొత్తం మాట్లాడనీయకుండా మనం నిందించే ధోరణిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఓపెన్ గానే గారు. ఇప్పుడు మేము ఈ కాలేజెస్ లో మీటింగ్స్ పెడతామండి. కాలేజెస్ లో మీటింగ్స్ పెట్టినప్పుడు అబ్బాయిలని అమ్మాయిల్ని ఇద్దరికి ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ ఇచ్చి మాట్లాడిస్తాం. అబ్బాయిలు ఇప్పటికీ కూడా పాతకాలం మాట్లాడుతుంటారు. మీరు ఎందుకు అమ్మాయిల్ని మీరు అట్లా ఏడిపిస్తారంటే వాళ్ళు రెచ్చగొట్టే డ్రెస్లు వేసుకుంటారు అంటారు. రేపులు ఎందుకు జరుగుతున్నాయంటే రెచ్చగొట్టే డ్రెస్లు వేసుకుంటారు కాబట్టి రేపులు చేస్తారు అంటే మరి చీరలు కట్టుకున్న వాళ్ళు 3 ఏళ్ల 4 ఏళ్ల పిల్లల్ని కూడా చేస్తున్నారు కదా బాబు, వాళ్ళు ఎట్లా మీరు అంటే కరెక్ట్ జ్ఞానం వాళ్ళకి ఇవ్వటం లేదండి మనం. అవును, విద్య ద్వారా ఇవ్వటం లేదు. మారుతున్న సామాజిక పరిస్థితులు గాని ఈ రోజు సమాజం 10 ఏళ్ల క్రితం ఉన్న సమాజానికి ఇప్పుడు సమాజానికి ఎంత తేడా ఉందండి, ఎంత మారిపోయింది సమాజం. అవన్నీ కూడా ఈ పాఠాల రూపంలో ఉన్నా రావాలి, టీచర్లన్నా చెప్పాలి, తల్లిదండ్రులన్నా చెప్పాలి, ఎవరన్నా చెప్పాలి. అది లేకుండా మనము పాత ఇంకడో ఆగిపోయిన పాఠాల దగ్గర ఉన్నాం. దాంట్లోకి మహిళల హక్కులు, మానవ హక్కులు గాని, హింస గురించి సంబంధించిన గాని అసలు అంటే సమానత్వం అంటే ఏంటి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా ఉండడం అంటే ఏంటి అనేది ఇప్పటి వరకు మనం చెప్పలేకపోయినామండి. దట్ ఈస్ ద ట్రాజడీ. అందువల్లనే ఇప్పుడు మనం చెప్పినప్పుడు మేము కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక అబ్బాయి మీ అమ్మ ఇంట్లో ఏం చేస్తుందమ్మా అని అడిగితే మమ్మ ఏం పని చేయదు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఔరత్లో క్యా కామ్ కడితే ఘర్ మే ఆగ్ లగాతే. చాలా కోపంగా. ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఇళ్లలో ఊరికి గొడవలు పెడుతూ ఉంటారు. అంతకన్నా ఏం పని ఉంది వాళ్ళకి, మా నాన్న తెస్తే మా అమ్మ ఇంట్లో తిని ఇంట్లో కూర్చుంటుంటాడు. అంటే మరి అక్కడ వాళ్ళ టీచర్లు ఉన్నారు, వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు, పని చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాడి అభిప్రాయము అట్లా పాతుకుపోవడానికి కారణం దాని మారిన భావజాలం గాని, మారిన పాఠాలు గాని, మారిన అంశాలు గాని వాళ్ళకి అందుబాటులో లేకుండా చేసాం మనం. కాబట్టి వాళ్ళు అక్కడే ఆగిపోయినారు. ఆ తప్పు మనది. పిల్లల్ని తిట్టడం కాదండి. ఇప్పుడు పిల్లల్ని తిట్టడం వల్ల ఫలితం లేదు, కానీ మారిన సామాజిక అంశాలు కానీ వాళ్ళని మీరు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు యాసిడ్ అటాక్స్ జరిగినాయి మన రాష్ట్రంలో. యాసిడ్ అటాక్స్ జరిగినాయి అని ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టి కూర్చుంటామండి? అవును. ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్పి పంపిస్తాం. సమాజం ఎట్లా ఉంటుంది, నువ్వు ఇలా ఉండాలి తప్ప, అంతే తప్ప అది మళ్ళీ మన ఆడపిల్లలు అమ్మో బయట పంపిస్తే ఏం జరుగుతుందో, యాసిడ్ పోస్తారో లేదా లవ్ లెటర్ బేస్ లవ్ అంటాడో కత్తులతో పోస్తాడో అంటే అది ఇళ్లలో పెట్టుకోవడం పరిష్కారం కాదు కదా. అదే అక్కడ అంటే ఇంకా మా ఆడపిల్లల మానవ హక్కులు కూడా, బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా వైలేట్ మొత్తం పోతాయి వాడికి. అంటే మళ్ళీ వెనక్కి పంపించేసే పద్ధతిలోకి హింస ఇంకా పేటరైపోతుంది. కొడితే ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారులే, బయటికి రారు అన్నట్టు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు విద్యా విధానంలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. అది రానంత ఇలా ఒకళ్ళు నిందించుకోవడం వల్ల ఏం ఫలితం ఉండదండి. మనం ఇప్పుడు ఇలా అన్నిట్లో మార్పు రావాలి అని మనం కనీసం అనుకోవడం గత 2 శతాబ్దాలుగానో ఏదో ఇదే ప్రయత్నిస్తున్నారు కదండి. అన్ని మహిళా ఉద్యమాల్లో బేసిక్ గా చేస్తున్నాం, అన్నిట్లో చేంజ్ రావాలని మనం అంటే ఒక రకంగా ఏంటంటే ఇట్స్ ఐరానికల్ దట్ మనం ఇప్పటికీ 2012లో కూడా మనం ఇంకా దానికోసం మార్పు రావాలి రావడం అనేది. అంటే రజనీ గారికి ఇంకొక క్వశ్చన్ ఉందండి. అప్పుడు ఏమంటున్నారంటే, అంటే నాకు దాని నుంచి ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. పొలిటికల్ పార్టీస్ విమెన్ ఆర్గనైజేషన్స్ ని సపోర్ట్ చేస్తున్నాయా? అంటే మీరు ఫైట్ చేస్తున్న ఇష్యూస్ చాలా ముఖ్యమైనవి కదా. సో ఎనీ ఆఫ్ దీస్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ మనకి ఏవైతే ఉన్నాయో సపోర్ట్ లేదు. అస్సలు లేదు. అసలు వాళ్ళకి ఒక జెండర్ సెన్సిటివిటీ లేదండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మరి ఇన్ని రోజులు ఇంకా మారాలి అనుకుంటున్నాము అంటున్నాం కదా. మారకపోవడానికి కారణం ఏంటంటే అన్ని సిస్టమ్స్ లోనూ జెండర్ ఇన్సెన్సిటివిటీ ఉంది. బండతనం ఉంటావు, జెండర్ బండతనం అంటే ఒక ఇందాక కుర్రాడు మాట్లాడే అట్లాంటి బండతనం న్యాయ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో, పొలిటికల్ సిస్టమ్స్ లో, సమాజంలోని కుటుంబంలో అయితే చెప్పొద్దు. కుటుంబంలో ఇంకా మనం ఒక భూస్వామి పద్ధతిలోనే, ఒక పెట్రియార్కల్ సిస్టమ్ లోనే ఇంకా ఉన్నాం. కాబట్టి సమాజం మొత్తం మీద ఈ జెండర్ ఇన్సెన్సిటివిటీతో ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా దానిలో భాగమే. అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, అధ్యక్షులుగా ఉండొచ్చు. సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉంది. ఆమెకి ఏమైనా జెండర్ సెన్సిటివిటీ ఉందంటారా? అస్సలు లేదు. అంటే స్త్రీగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక రాజకీయ నాయకుడు, పార్టీకి హెడ్ అంతే. అట్లా ఆ సెన్సిటివిటీ అనేది ఏ పార్టీలోనూ లేదండి, ఇంక్లూడింగ్ బహుశా మార్క్సిస్ట్ పార్టీలో కూడా.
అంటే ఇప్పుడు దీనికి డైరెక్ట్ గా కనెక్టెడ్ వచ్చింది కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు గత ఏంటండి, మీ అభిప్రాయం ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పట్లో రానియరండి. ఎందుకంటే ఇప్పుడు రానివ్వరు. నిజంగా రానియదలుచుకుంటే కోటాలో కోటా అనేది ఒక సాకు మాత్రమే. ఆ సాకు పెట్టుకుని దాన్ని అలా లాగుతూ ఉంటారు. చాలా అంటే ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ఇప్పుడు ఎక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వాలు లేవు కదండి. ఒక అతుకుల బొంత లాంటి ప్రభుత్వాలు ఏ పార్టీకి కూడా సరైన మెజార్టీ లేని చోట అన్ని పార్టీలని కూర్చోబెట్టి ఏదో గమ్మత్తైన పదం వాడతారు. ఏమంటారు దాని, ఏదో అంటారు కదా, సమాభిప్రాయం ఏంటంటారు కదా, అభిప్రాయం అది అప్పటికి రావు. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. ఆ కోటాలో అనుకొని వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే గనక వాళ్ళ పార్టీలో ఎంతమంది ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు? అది 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 లేదు కదా, ఇవ్వటం లేదు కదా, అది నిజాయితీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఇస్తే గనక చాలా మంది పొలిటికల్ పార్టీస్ లో పొలిటీషియన్స్ పీఠా కదులుతాయి. ఆ కదలడం అనేది అది వాళ్ళు భరించగలిగిన పరిస్థితులు లేరండి. చాలా టైం పడుతుంది ఇంకా. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాల భూమిక నుంచి అయినా పొలిటికల్ అవేర్నెస్ అంటే రాజకీయ చైతన్యం తెచ్చేందుకు మీరు ఏమైనా ఎప్పుడైనా చేశారండి ఏమైనా కార్యక్రమాలు? లేదు, చేయలేదండి. లేదండి అందులోకి అంటే లేకపోతే ఇతర పార్టీలను ఎప్పుడైనా అప్రోచ్ అవ్వడం కానీ అంటే ఏదైనా ఎక్కడన్నా అంటే ఇప్పుడు మేము చేస్తున్న పనుల్లోకి వాళ్ళని పిలుస్తుంటామండి. ఇప్పుడు 498 మీద ఒక పెద్ద చర్చ నడిచినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళని పిలిచాం. అంటే ఇప్పుడు మన చర్చలో రాలేదు కానీ ఇప్పుడు 498 అనేది ఆడవాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆశాకిరణం. ఏదైతే వైలెన్స్ ఇంట్లో అత్తింట్లో హింస జరుగుతున్నప్పుడు ఆమె కేసు పెట్టగలిగిన సెక్షన్ అది ఒకటేనండి. ఆ 498 మిస్యూజ్ అవుతుంది అనేది దేశవ్యాప్తంగా విపరీతమైన వాదన జరుగుతుంది. ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దాని మీద దాన్ని అమెండ్ చేయాలని అంటే ఇప్పుడు 498 కింద కేసు పెడితే అది నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండబుల్, నాన్ కాగ్నిజబుల్, ఆ మూడు ఉన్న చాలా పటిష్టమైన చట్టం అది. దాన్ని ఇప్పుడు బెయిలబుల్ చేయాలని, కాంపౌండబుల్ చేయాలని, కాగ్నిజబుల్ చేయాలనేది చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద లాబింగ్ జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మేము చాలా పెద్ద ఉద్యమం చేశామండి. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళాం. అప్పుడు ఈ రాజకీయ పార్టీల వాళ్ళని చాలా మందిని పిలవడం జరిగింది కానీ చాలా మంది రాలేదు. వచ్చినా గానీ వాళ్ళకి అవగాహన లేదన్నమాట. అంటే అవును కదండి, ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కదా, అన్నిటికీ 498 కేసులు పెడుతున్నారు కదా అని మా మీద వాదన దిగారు. అంటే అలాంటి స్థాయి ఉంది వాళ్ళ. అంటే నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒక రకంగా ఇలాంటిది అనుకోండి. అంటే నేను మిమ్మల్ని అడిగాను కదా, మామూలుగా మహిళా నాయకులు అనేటప్పటికీ వాళ్ళు ఒక స్టీరియో టైప్ చేయడము, వీళ్ళేదో బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఇంట్లో ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని రోడ్డు మీద లాగుతారని ఇలాంటి అభిప్రాయం అది ఉందా అని చెప్పి మేబీ 498 మిస్యూజ్ గురించి మాట్లాడినప్పుడు కూడా అట్లాంటి ఇదే ఉందేమోనండి. అయితే కొంత దానికి ఎక్స్టెన్షన్ గానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి మీరు సంగీత శర్మ కేసు చెప్పారు ఇందాక. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన మామూలుగా మీకు తెలిసి ఇప్పుడు సమాజంలో ఎలా ఉంది ఇది పరిస్థితి? అంటే ఇంతమంది చాలా అంటే కరెక్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ మీద అసలు దీని మీద బన్వారీ దేవి మన జరిగింది కదా, బన్వారీ దేవి గ్యాంగ్ రేప్ రాజస్థాన్. ఆ గ్యాంగ్ రేప్ జరగక ముందు అసలు ఎలాంటి స్పందన లేదు సమాజంలో. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది పనిచేసే ప్రదేశాల్లో స్త్రీలు ఎదుర్కొంటారనే దాని మీద ఎవరికి ఒక అంగీకారం గానీ దాని మీద ఒక చర్చ గానీ లేదు. బన్వారీదేవి కేసు తర్వాత సుప్రీంకోర్టు విశాఖ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఆఫీస్ లోనూ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. చాలా స్పష్టంగా అందులో అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, లైంగిక వేధింపులు అంటే ఏంటి అనేది సుప్రీంకోర్టు చాలా మైన్యూట్ ఇష్యూస్ ను కూడా తీసుకుని చాలా చక్కగా దాన్ని నిర్వచించింది. నిర్వచిస్తూ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి దీనికి. ఆ చట్టం వచ్చే వరకు ఇదే చట్టం, ఈ జడ్జిమెంటే చట్టంగా ఉంటుంది కాబట్టి అన్ని ఆఫీసుల్లోనూ హెరాస్మెంట్ కమిటీస్ పెట్టాలి, ఫిర్యాదుల కమిటీలు పెట్టాలి అనేది దాని తీర్మానం. కానీ ఎక్కడా కూడా పెట్టలేదండి, పెట్టలేదు. ఇప్పుడు 2010 లో ఒక బిల్లు తయారు చేశారు. ఆ బిల్లు కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది. కానీ చాలా విపరీతమైన వైలెన్స్ ఉంది అక్కడ కూడా. పనిచేసే చోట ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న వైలెన్స్ ముఖ్యంగా ఇప్పుడు మనకి హైదరాబాద్ లో తీసుకుంటే ఐటీ రంగం చాలా విస్తృతంగా ఉంది కదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ పని వేళలు, వాళ్ళ వర్కింగ్ అవర్స్, వాళ్ళ సిస్టమ్స్ మన ఎవరు కూడా వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళి చూడగలిగిన, ఎంక్వైరీ చేయగలిగిన పరిస్థితి అయితే లేదు మన దగ్గర.
వాళ్ళ చట్టాలు వాళ్ళవన్నీ వేరు. ఈ చట్టాలు ఏమో అక్కడ పనిచేసినట్టు కనబడవు నాకు. ఎందుకంటే అక్కడ కూడా చాలా హింస ఉందండి, చాలా లైంగిక వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే హెల్ప్ లైన్ చాలా కాల్స్ వస్తాయి. ఓకే. మేము ఎక్కడ పేరు చెప్పము, ఏది చెప్పం కాబట్టి చాలా ధైర్యంగా కంప్లైంట్ చేస్తారు. ఓకే. కానీ అక్కడ ఉన్న వైలెన్స్ ని బయట చెప్పుకోవడానికి కానీ బయట ప్రపంచానికి తెలిసే అవకాశం వస్తూ లేదండి. వాళ్ళు ఎవరిని రానివ్వరు, ఈ చట్టాలను దేన్ని ఉపయోగించుకోనివ్వరు. అలాంటి వైలెన్స్ ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ ఐటీ రంగంలో ఉంది. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఇప్పుడు కాలేజెస్ లో కానీ నార్మల్ చాలా ఉంది. ఎక్కడ కూడా కమిటీస్ లేవు. అవును, కమిటీస్ ఏర్పాటు చేయలేదు. ఆ బిల్లు తొందరగా చట్టం అయితే కంపల్సరీగా మ్యాండేటరీ. ఇప్పుడు ఆ చట్టం అయిన తర్వాత ప్రతి ఆఫీస్ లోనూ ఒక కమిటీ పెట్టాలనేది మ్యాండేటరీ అవుతుంది. కానీ ఆ బిల్లు ఎప్పుడు పాస్ అవుద్దో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే కమిటీ ఏర్పాటు అవ్వడంతో కూడా ద ఇష్యూ మే నాట్ బి రిజాల్వ్డ్. ఆ కమిటీ ఎంత ఎఫెక్టివ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇష్యూ మనకి ఎలా ఉంటుంది. కవిత హ్యాస్ ఎ క్వశ్చన్ అండి. కవిత ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, తను షీల్ టాక్ టు యూ. ఓకే. హాయ్ ఉషా, హాయ్ సత్యవతి గారు. చాలా హలో అండి. ఐ హ్యావ్ అ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ డూ వీ హ్యావ్ లైక్ స్టాటిస్టిక్స్ ఆన్ లైక్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ వయలెన్సెస్ ఆన్ విమెన్ అండ్ లైక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద విక్టిమ్ అండ్ ద కమిటర్? ఉన్నాయండి, అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తున్న స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు. అంటే ఇండియాలో ఉన్న మొత్తం ఎలాంటి కేసులు ఉన్నాయనే దాని మీద ఉంటుంది. అంటే విమెన్ రిలేటెడ్ కేసెస్, జనరల్ కేసెస్ అన్నీ ఉంటాయి. ఆ విమెన్ రిలేటెడ్ కేసులో కూడా డౌరీ హెరాస్మెంట్ ఎంత ఉంది, వైలెన్స్ ఎంత ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఎంత, రేప్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉన్న స్టాటిస్టిక్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయా ఎక్కడన్నా? ఏదండి? అంటే మీ హెల్ప్ లైన్ కి వచ్చే యూ గెట్ కాల్స్ ఫ్రమ్ వేరియస్ పీపుల్, రైట్? సో యూ ఓకే. ఉన్నాయండి, మేము స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేను అనుకోవడం ప్రాబ్లీ ఇందాక శ్రీకాంత్ పాయింట్ అవుట్ చేసినట్టు మీరు వెబ్సైట్ ప్రాబబ్లీ కాంప్రహెన్సివ్ గా ఉంటే ఐ థింక్ అన్ని పెట్టండి. వెబ్సైట్ సరిగా చేసుకోవాలి మేము. అది లేదు. అది అంటే మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఉషారు అనాలిసిస్ చేస్తామండి. ఆ ఇయర్ వచ్చిన కేసెస్ అన్నిటినీ అనాలిసిస్ చేసి, అంటే ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చినాయి, ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువ వచ్చింది, ఎలాంటి వైలెన్స్ ఉంది, ఏ టైంలో వస్తుంది, అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ చేసి పెడతాము. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఐ కెన్ సెండ్. మేము కంపల్సరీగా మేము 2006 నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తున్న. Actually, Kavita, I think you can probably note that down. I guess in specifically maybe I think they can even mail to you some statistics. Yeah. Right. And also I have a further question. Like how do we distinguish between a minor offense and a major violence? And like what strategy have we designed to deter these major violences in long term? Or I mean specifically since you guys are in the helpline, do we have anything like a strategy in the long term to deter these, or what are the measures that you have been following, etc.? Hello? Hello? Yeah. Hi, Kavita. This is Srihari. Yeah, I'm thinking we probably ran into a technical issue because we probably lost both Usha and Satyavati garu. So, but your point is understood. So you are asking about how do we distinguish, and actually this. Right. The earlier question you were asking about the statistics, I was thinking there should be a database which is similar to that we have in US. I don't know about London. I'm pretty sure even in London they have
The database tells specifically not London. I have a question. I have question on the calls that they get and what kind of way do they maintain it on all these violences, and I just wanted to know that. And we had some more questions. My husband also had some questions, so we wanted to ask those as well. Yeah, I think it will take about a minute, and we should be, Okay. they should be connected on, so if you can just stay on that will be great. So when Yep. you were asking that about the statistics, I was thinking we should have a database in India where similar to the database that we have here. So people should know if there is a sector I agree. under it. I think in India everything is manipulated so bad. It is very hard to maintain such a kind of a database unless volunteers come forward and are willing to do it. Right. Yeah. So, and like you listened, that ideas are there, but even for the great work that Satyavati Garu is doing from Bhumika, they don't have any money she's selling, and how hard Right, it is. right. I mean, yeah, that's true. I mean, of course, many people who are really want to do something can definitely help her because she is someone who started it. So I think to support something is, what she is doing is good. So to support something is not a bad idea. Yeah. So we are about 30 seconds away from connecting her again. So we're waiting for Srikanth, and then we will talk to them. So in the meantime, Thank you. So you are calling from London, right? So London, have you listened to any of our shows? Right. Before? I know you were there in a few of the shows. What shows did you listen on NRI Samay before? I've listened to a few. I've listened to the one on Jayamma and the other person. And in the beginning, I've listened to quite a few. And after that, I listen to usually your backup tapes. Sometimes it is not possible for me to join in, and sometimes it is. So I try as much to join on the live show. But the last time, I think I was there to ask some questions, but then I got lost on the connection, so I couldn't get back in again. Yeah, so that's one thing we try to do. As soon as the show is completed within a day, in most cases same day, we upload this on YouTube, because our YouTube feeds also go to different websites. They pick it up from our YouTube feed, like AP 7 AM and telugumovies.tk. So there are, and Taranga, I think. So there are different websites. Your call has been put on hold. Please stay online or call later. Okay. Okay, I think that's... Yeah, I came out through this through Suresh. Otherwise, probably I would never have known. Yeah. That's excellent. So you guys are connected on Aid or something? We are engineering classmates. We go back to our bachelor's. Hello? Hello? Yeah, hello? Hello, Srikanth garu, are we online? Back online? Yes. Okay. Satyavati garu, just cut అయిపోయింది, but we just have two more questions. ఒకటి ఏంటంటే అది మీరు వాలంటీర్స్ నుంచి చెప్తున్నారు. Can we just finish that? అవునండి. అంటే ఇప్పుడు వాలంటీర్స్ మేము అంటే భూమికకు ఉన్న పెద్ద బలం ఏంటంటే వాలంటీర్స్ అనండి. ఇప్పుడు అంటే ఎప్పుడైనా నేను ఏదైనా మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చినా, మీడియాలో ఏమైనా స్టోరీ వచ్చినా, ఏదైనా టీవీలో వచ్చినా కానీ చాలా మంది కాల్ చేస్తారు నాకు, పర్సనల్ కాల్స్ చేసి మేము కూడా మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నామండి, మమ్మల్ని కూడా కలుపుకోగలుగుతారా, ఎట్లా మేము మీతో కలిసి పనిచేయచ్చు అని అడుగుతారు. దానికి మేము ఒక ప్రొఫార్మా ఒకటి తయారు చేసామండి. తయారు చేసి వాళ్ళ యొక్క పేరు, ఫోన్ నంబరు, ఏ టైంలో వాళ్ళు ఎలాంటి హెల్ప్ ఇవ్వగలుగుతారు, ఏ జిల్లాల నుంచి మాట్లాడుతున్నారు, అంటే ఇన్ఫాక్ట్ మీరు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చినా, లేకపోతే ఎవరైనా విక్టిమ్ ఉమెన్ కాల్ చేసినప్పుడు వాళ్ళని కోర్టు తీసుకెళ్లాల్సి వచ్చినా, రెస్క్యూ చేయాల్సి వచ్చినా, ఇలాంటివన్నీ చేస్తారా అని వాళ్ళని అడుగుతామండి. వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ ఫామ్ పంపిస్తారు. అట్లా పంపించిన వాళ్ళు దాదాపు ఇప్పుడు 200 ఉన్నారండి. చాలా కమిటెడ్ గా పనిచేస్తూ ఉంటారు. మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి ఏదైనా ఇంటీరియర్ విలేజెస్ లో కానీ ఏదైనా కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ హెల్ప్ చేయడము, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చేస్తారు.
అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే హైదరాబాద్ పిలిపించి బాగా పనిచేస్తున్న వాళ్ళని మీటింగ్ పెడతాం వాళ్ళతోటి. అంటే వాళ్ళకి బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్, అసలు అంటే ఎట్లా పని చేయాలి హెల్ప్ లైన్ తోటి, విమెన్ డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎట్లాంటి మనం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చెప్తామండి. అట్లనే అడ్వకేట్ నెట్వర్క్ కూడా ఉందండి మాకు. అది కూడా మాకు చాలా బలం. ఏంటంటే దాదాపు 50 మంది అడ్వకేట్స్ ఉన్నారు హెల్ప్ లైన్ కింద. వాళ్ళు కూడా మొత్తం రాష్ట్రం అంతా, హైదరాబాద్ లో అయితే 15 మంది ఉన్నారు. ఇప్పుడు సాటర్డే కనుక మీరు హెల్ప్ లైన్ కాల్ చేస్తే ఒక అడ్వకేట్ ఆన్లైన్ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. డైరెక్ట్ గా క్లయింట్ అడ్వకేట్ తో మాట్లాడి వాళ్ళకి లీగల్ హెల్ప్ తీసుకుంటారు, వాళ్ళకి సలహా కావాలన్నా ఏదన్నా. అట్లనే మేము భూమిక ఆఫీస్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పెట్టామండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్. అక్కడికి కొంతమంది మేము డైరెక్ట్ గా వస్తామండి అంటే కూడా మేము అడ్వకేట్ ని పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రీ అనేదండి, మేము దీనిలో చార్జ్ చేసేది ఏముండదు. ఇవి వాలంటీర్స్ కూడా చాలా వాలంటీర్ వాళ్ళ సమయాన్ని, వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని వినియోగిస్తారన్నమాట. అదండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ కవిత గారికి లండన్ నుంచి ఇంకొక క్వశ్చన్ ఉందండి. అంటే ఇంకా షీ వాంట్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. కవిత, హై. చెప్పండి కవిత గారు. Hello, actually my name is Bhaskar. I'm Kavita's husband. I wanted to ask this question. Okay, చెప్పండి. Hi Bhaskar. Yeah, please. So అంటే నేను వింటున్నాను the strategy that you people have to stop this violence on women. ఈ స్ట్రాటజీ మీరు ఎంతవరకు ఎఫెక్టివ్ అవుతున్నదని మీకు అనిపిస్తున్నది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ యువర్ అటెంప్ట్స్ టిల్ నౌ? ఓకే, అంటే ఇప్పుడు హెల్ప్ లైన్ అనేది ఒకే ఒక హెల్ప్ లైన్ మేము పనిచేస్తున్నామండి. కానీ వైలెన్స్ అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. మేము చేస్తున్నది ఏంటంటే ఒక సముద్రంలో నీటి బొట్టంతండి, నీటి బొట్టంత. అంటే కానీ మాకు కాల్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాము, వాళ్ళని లింక్ చేయగలుగుతున్నాము, వేరే వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి లీగల్ హెల్ప్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయగలుగుతున్నాము మా వరకు వచ్చిన వాళ్ళ వరకే. కానీ మమ్మల్ని చేరిన వాళ్ళు చాలా మందే ఉన్నారు, చాలా ఎక్కువ. బహుశా ఒక మండలానికి ఒక హెల్ప్ లైన్ పెడితే కూడా సరిపోనంత అవసరం ఉందండి. ఓకే, అంటే ఎంతవరకు సక్సెస్ అనేది అంటే చెప్పండి. Yeah, in a way, I wanted more in terms of how much percentage, whether it is effective or whether we need to change the strategy, and what exactly is the strategy. So whether we are counseling the person who is committing the crime, or whether we are going to court, these are two different approaches, right? We can take a criminal approach, we can file a lawsuit, or we can have a sort of counseling session between the people, the woman and the person who commits the crime. Which approach are we taking more, and which approach is causing more benefit to? అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మేము హెల్ప్ లైన్ చేయడంతో పాటు కొన్ని పోలీస్ స్టేషన్స్ లో సపోర్ట్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తామండి. అది అనంతపూర్, వరంగల్, తర్వాత కరీంనగర్, హైదరాబాద్ లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది, సిఐడి ఆధ్వర్యంలో ఉంటుంది. అక్కడ కూడా ఒక సపోర్ట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాము. అట్లనే ఉమెన్ పోలీస్ స్టేషన్ బషీర్బాగ్ లో, అంటే 5 సపోర్ట్ సెంటర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయండి. మీరు చెప్పినట్టుగా చాలా వరకు కౌన్సిలింగ్ ఒక మేర వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్ కి ఇద్దరిని హస్బెండ్ కూడా పిలిపిస్తాం. హస్బెండ్ వస్తారు, ఒక్కోసారి చిన్న చిన్న గొడవలకి సెట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఎక్స్ట్రీమ్ ఒప్పుకోనప్పుడు, వైలెన్స్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళని వాళ్ళ దగ్గర పంపిస్తాం. అదేంటంటే అది సివిల్ కేసు కింద అవుతుంది. ఆ విమెన్ కి ఆమెకి ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలా, రెసిడెన్స్ ఆర్డర్ కావాలా, మెయింటెనెన్స్ కావాలా, ఆమె ఏది అడిగితే అది అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర తెచ్చుకునే వీలుంది. అట్లా కాదు, చాలా వైలెన్స్ ఉందన్నప్పుడు 498 పెడతాం. ఇట్స్ ఎ క్రిమినల్ కేసు. అక్కడ అరెస్టులు ఉంటాయి, హస్బెండ్ అరెస్ట్ ఉంటుంది, తర్వాత అత్తగారు మామగారు అరెస్టులు కూడా జరుగుతాయి అన్నమాట. అంటే అన్ని రకాలుగాను ఆవిడకి ఏది బెనిఫిట్ అవుతుంది, అల్టిమేట్ గా
ఎవరైతే కాల్ చేశారో ఎవరైతే అడిగారో వాళ్ళ చాయిస్ బట్టే మేము నడుస్తామండి. అంటే మనం ఇంపోజ్ చేయడం కానీ జడ్జిమెంటల్ గా ఉండడం కానీ ఉండదు. వాళ్ళు కౌన్సిలింగ్ కావాలి మా హస్బెండ్ కూడా తీసుకొస్తానంటే కౌన్సిలింగ్ జరుగుతుంది. Can I add to that? Actually, Bhaskar, what I have seen is that the support centers, the first aim is always to try to reunite the couple. First, they try to reconcile differences on both sides. Usually, they call even families of both people, the wife and the husband, and then they talk to them. And in cases where it seems that there are irreconcilable differences and they need to be they need to settle, and also when they notice that one of the parties, usually the wife, if they are facing a lot of injustice, they're being deprived of their basic rights or their property or freedom, in that case they intervene and they suggest that this could be the solution. And I sat through many such sessions and matter, so I would like to add that. As far as I think you are also asking for a percentage. How many cases are dealt with in what way? Did I get that right? Yes, I mean, if a particular strategy is proving to be more effective, then we have to adopt it more aggressively. And if a strategy is like not helping solve the problem, then perhaps we need to see why it is the case. And maybe that, say for example, you are taking the approach that we are filing lawsuit. If that is not helping, one of the reasons might be that the women themselves are not willing to have a lawsuit filed against their husband. So that we need to address that issue also. We need to take the women's. That is what I think. Definitely. Yes. అంటే ఫస్ట్ కేసు వరకు వెళ్ళదండి. ఫస్ట్ వాళ్ళిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేసి చాలా వరకు సరిదిద్దడానికే ట్రై చేస్తారు. అది ఇంకా ఇండియన్ సైక్ కూడా అట్లాగే ఉంది. అంటే ఫ్యామిలీస్ విడగొట్టకూడదు, వైఫ్ అండ్ హస్బెండ్ ని విడగొట్టకూడదు అనేది ఎక్కువ మెజారిటీ అభిప్రాయం అదే ఉంటుంది, పోలీసు గానీ తర్వాత కౌన్సిలర్స్ గానీ. అయితే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్తుందండి. I also noticed that the approach is very, very case specific. Every case is different. They always take every case is different. All the factors. If ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇష్యూస్, ప్రతి ఉమెన్ గానీ the husband, what are the very specific issues, including children, వాళ్ళ ఇదేంటి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఈవెన్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఆఫెన్, బికాస్ మన దగ్గర చాలా ముస్లిం కేసెస్ కూడా చాలా వస్తుంటాయి. అండ్ చాలా ఈజీగా వాళ్ళు తలా కనిస్తారు. సమ్టైమ్స్ దే డోంట్, బికాస్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి దే డోంట్ లీవ్ దట్ ఉమెన్, బట్ దే డోంట్ లివ్ విత్ హర్. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఐ థింక్ జస్ట్ టు యాడ్ టు దాట్, అది ఐ థింక్ ఇట్స్ వెరీ కేస్ స్పెసిఫిక్ అప్రోచ్. దట్ ఈస్ వాట్ ఐ అంతేనా? అంతే కదా? అంతేనండి. అయితే అమూల్య ఫ్రమ్ లాస్ ఏంజలస్ హ్యాస్ ఎ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ బాయ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఆడపిల్లల పట్ల, గర్ల్స్ స్టూడెంట్స్ పట్ల రెస్పెక్ట్ తీసుకురావడం ఎట్లాగా? అంటే ఇన్ని యాసిడ్ అటాక్స్ అవుతున్నాయి, ఇట్ ఇండికేట్స్ టోటల్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్ హర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇండివిజువాలిటీ కదా. సో ఏం చేయాలి అని అడుగుతున్నానండి. షీ వాంట్స్ టు నో. అది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అది ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లోనే కొంత చాలా చేంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి ఈ జెండర్ సెన్సిటివిటీ ఎంటర్ కాలేదు. అంటే కొత్త పాఠాలు కానీ వాళ్ళకి చెప్పడం కానీ, అంటే పాతవే మనం చెప్పిస్తున్నాం ఒకటి. అదొకటి. ఇంకొకటి, పిల్లల్ని కూడా ఈ రోజు పెంచే పద్ధతి కూడా ఎట్లుందంటే ఇక్కడ సోషల్ ఇష్యూస్ పట్ల కానీ చుట్టూ జరుగుతున్న అంశాల పట్ల కానీ ఎలాంటి అవగాహన లేని ఒక సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు. మీరు చూస్తారు 10th 9th క్లాస్ నుంచి మొదలు పెట్టుకుని ఎంట్రన్స్ అని చెప్పి, తర్వాత ఇంజనీరింగ్ అని చెప్పి, అట్లా అంటే ఒక చదువుకునే మెషిన్స్ లాగా తయారు చేస్తున్నారు తప్ప సమాజం పట్ల, స్త్రీ పురుష సంబంధాల పట్ల కానీ, సమానత్వం గురించి కానీ, మానవ హక్కులు కానీ, మహిళల హక్కుల గురించి కానీ ఎలాంటి వాళ్ళకి విజ్ఞానాన్ని మనం ఇవ్వటం లేదు. అది మెయిన్ ప్రాబ్లం అది ఉంది. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జ్ఞానం ఇంట్లోనూ అందటం లేదు, స్కూల్లోనూ అందటం లేదు. దానివల్ల వాళ్ళు ఇంకా పాత పద్ధతిలోనే, పాత మోస పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నారు. అది మారాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అంటే రాజకీయ వ్యవస్థ మొదలు పెట్టుకుని విద్యా వ్యవస్థల వరకు కూడా అది చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తే తప్ప మనం దాన్ని అడ్రస్ చేయలేమండి. మొదలు పెట్టాలి. అదేమంటే ఇప్పుడు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అన్నట్టు, ప్రాబబ్లీ కౌన్సిలింగ్ షుడ్ ఆల్సో బిగిన్ అట్ హోమ్ ఏమోనండి. ఫ్యామిలీలో కూడా కాస్త అలా కూడా. ఒకటి వన్ ఫైనల్ క్వశ్చన్ సత్యత గారు, ఇప్పుడు భూమికని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాలి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం ఏంటి?
చాలా ఉందండి. అంటే నాకు అసలు ఇప్పుడు విమెన్ ని రెస్క్యూ చేయడానికి ఒక వెహికల్ ఉండాలనేది చాలా అవసరమైన విషయం అన్నమాట. మేము ఎప్పుడు అదొకటి అవసరం ఉంది. తర్వాత వీళ్ళని తెచ్చి మన రెస్క్యూ చేసిన తర్వాత పెట్టడానికి ఒక మోడల్, ఒక షార్ట్ స్టే హోమ్ పెట్టాలనేది నాకు నిజంగా ఒక పెద్ద డ్రీమ్ అన్నమాట. అంటే ఎందుకంటే మేము ఒక స్టడీ చేసాం. గవర్నమెంట్ నడుపుతున్న షెల్టర్ హోమ్స్ కానీ చాలా హారిబుల్ గా ఉంటాయండి. మనుషులు అనేవాళ్ళు ఎవరు ఉండలేరు అక్కడ. చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలోంచి బయటికి హింసలోంచి బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ లేదు వాళ్ళకి. అలాంటి ఉండుంటే మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ కేసును ఫైట్ చేసుకోగలిగిన ధైర్యం ఇవ్వగలిగిన ప్లేస్ కల్పించగలిగితే చాలా బాగుంటుంది. అదొకటి నాకు ఎప్పటి నుంచి నేను అనుకుంటున్న అంశం అది. అట్లనే అంటే ఇప్పుడు మేము 24 hours చేయటం లేదండి. మార్నింగ్ 8 నుంచి రాత్రి 11 క్లోజ్ చేసేస్తాం. మాకున్న పద్ధతిలో కౌన్సిలర్ అంటే 24 hours అవసరం ఉందండి. దీనికి కూడా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వల్ల మేము అది చేయలేకపోతున్నాము. హెల్ప్ లైన్ చుట్టూ చాలా చేయొచ్చండి. ఓకే, అంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఒక మంచి మోడల్ హోమ్ కట్టొచ్చు. ఒక వెహికల్ ని పెట్టుకుని ఎప్పటికప్పుడు మనము ఇప్పుడు 108 ఎట్లా తిరుగుతూ ఉంటుంది రోడ్డు మీద రెస్క్యూ టీమ్ లాగా, అట్లా కొంత టీమ్ ని తయారు చేసుకుని ఒక వెహికల్ ని మనం యూజ్ చేసుకోగలిగితే చాలా మందిని మనం రెస్క్యూ చేయగలుగుతాం ఇమ్మీడియట్ గా. ఓకే ఓకే, అలాంటివన్నీ ఉన్నాయి. కానీ భూమిక అనేది చాలా చిన్న ఆర్గనైజేషన్ అండి. చాలా కానీ చేస్తున్న పని మాత్రం చాలా పెద్దది పెట్టుకున్నాము. అందుకని ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి మాకు. మ్యాగజైన్ రన్ చేయడం అనేది కూడా మ్యాగజైన్ ఒక పక్కన కష్టం ఉంటుంది, ఈ హెల్ప్ లైన్ రన్. కానీ అల్టిమేట్ గా ఆర్థిక ఇబ్బందులు అడ్డం పడకుండా చేయాలనేది, మరి దాన్ని కంప్లీట్ చేయాలి, ఎట్లన్నా సరే ముందుకు వెళ్ళాలి అనేది నా ఆశయం. అంటే హింస లేని సమాజం స్త్రీలకు కల్పించాలి అనేది నా జీవితాశయంలాగా తయారైందన్నమాట నాకు అది. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దీన్ని నడిపించే వరకు అనే ఆలోచనతోనే ఉన్నాను. ఓకే, సత్యవతి గారు చాలా థ్యాంక్ యూ. నేను ఐ ఆఫెన్ టాక్ టు సత్యవతి గారు అబౌట్ వన్ ఇష్యూ ఆర్ అదర్, బట్ ఐ నెవర్ సీన్స్ టు బి అమేజ్డ్ ఎట్ హౌ వండర్ఫుల్ షీ ఇస్. ఆవిడ చేస్తున్న వర్క్ నిజంగా కూడా ఏంటంటే ఐ హావ్ సీన్ ఇట్ అట్ ఫీల్డ్ లెవెల్లో కానీ అది కానీ ఇట్ ఈస్ అమేజింగ్ వర్క్. అండ్ చాలా థ్యాంక్స్ సత్యవతి గారు ఫర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. హోప్ టు టాక్ టు యూ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకేదన్నా ఇష్యూ మీద తప్పకుండా మీరు మళ్ళీ మాకు గెస్ట్ గా రావాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండానండి, తప్పకుండా. వింటున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మీరందరూ చాలా ఓపిక్ గా విన్నారు. మీరు హెల్ప్ లైన్ కానీ భూమిక కానీ మీరు ఏమన్నా సపోర్ట్ చేయగలుగుంటే చేయొచ్చు కూడా. ఏ విధంగా అంటే వాలంటీర్స్ గా ఉండడం వాళ్ళగా ఉండొచ్చు, లేకపోతే వెబ్సైట్ ని కొద్దిగా మెయింటెనెన్స్ మంచిగా చేయడం కానీ అలాంటివి కూడా మీరు చేయగలిగితే చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఉష గారు. Thanks, Andy. Thank you so much. And friends, next weekend we'll have Karanam Malleshwari, the sole Olympic medalist in 2000, extremely interesting personality. Fine. Also a special show on Father's Day. So Sacheti garu meer kuda please tune in and please join us back, and we hope all of you will tune in and listen to the shows. Okay. తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే ఉష గారు. థ్యాంక్ యూ.